రాధే రాధే అనుపంటూ రాధే ఆడేస్తున్న ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడమే అమ్మ నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుండే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజు సొంత ఊరిలో పృథ్వీ వచ్చిందా తీస్తా పృథ్వీ వచ్చాక తీయడం లైవ్ ఓకేనా చెక్ హలో ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం కమిటీ కుర్రాళ్ళందరూ చాలా ఎక్సైటెడ్గా క్యూరియస్గా బోల్డ్ అంత ఎనర్జీతో కనిపిస్తున్నారు ఫస్ట్ నాయిస్ నాకు కమిటీ కుర్రాళ్ళ నుంచి కావాలి వాళ్ళ నిజంగా ఇందాక నుంచి ఎంత ఎనర్జీ ఇక్కడ పంచుతున్నారంటే ఈ ల్యాబ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇంత ఏమంటారు ఆస్పైరింగ్ యాక్టర్స్ని ఒకే చోట ఇంతమందిని చూడటం జరుగుతుంది అండ్ ఆ వైబ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ కుడోస్ టు యూ నిహారిక కొణిదెల గారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ కంగ్రాచులేటింగ్ అవర్ డెప్యూటీ సీఎం అవర్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఎస్ మనందరం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎస్ సో వెల్కమ్ హార్టీ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి కమిటీ కుర్రాళ్ళు అసలు మామూలుగా సౌండ్ చేయట్లేదు ఇవాళ మనం చూడబోతున్న టీజర్ ఎలా ఉంటుంది కొద్ది రోజుల్లో చూడబోయే సినిమా ఎలా ఉంటుంది ఇవన్నీ పక్కన పెడితే అసలు ప్రమోషన్స్లో క్రియేటివిటీ మాత్రం పీక్స్లో ఉందని చెప్పాలి అసలు మీ నుంచి ఒక వీడియో వస్తోంది ఒక పాట వస్తోంది అంటేనే ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయిపోయింది అనమాట నిహారిక గారు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ని బేబీ ఎలిఫెంట్ లాగా స్టార్ట్ చేశారు ఇవాళ అది అడల్టెడ్ ఎలిఫెంట్ పెద్ద ఎలిఫెంట్ అయిపోతుంది మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం అనమాట అది పెరగడం సో ఐ థింక్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పైన ఫర్ ద ఫస్ట్ టైం థియేట్రికల్ రిలీజ్తో ఒక మూవీ మన ముందుకు వస్తుంది అని చెప్పొచ్చు ఐ రాంగ్ నో కదా ఓకే ఓకే ఒక మంచి థియేట్రికల్ రిలీజ్ కోసం ఒక బ్యూటిఫుల్ సినిమాని బోల్డ్ అంతమంది ఆస్పైరింగ్ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ రిలేటివ్లీ న్యూ యాక్టర్స్ని టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు కమిటీ కుర్రాళ్ళు మూవీని ఇక్కడ మనం ఇంకొక బ్యానర్ గురించి మాట్లాడుకోవాలి దట్ ఈస్ రాధా దామోదర్ స్టూడియోస్
ఫణి ఆడపాక గారు, అఫ్ కోర్స్ జయ ఆడపాక గారి పేరు మీరు చూసే ఉంటారు. బట్ ఇవాళ మన ముందు ఫణి గారు ఉన్నారు. సిద్ధార్థ్ రాయ్ అనే సినిమాతో బోలెడంత రీసౌండ్ చేశారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆయన ఆ సినిమాని రూపొందించిన విధానం, ద ప్రొడక్షన్ వాల్యూస్, ద ప్రమోషనల్ వాల్యూస్ అన్నీ చూస్తేనే అర్థమవుతుంది ఎంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి. సో ఐ థింక్ ఈసారి దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కొలాబరేషన్. మాకు నిహారిక గారు అండ్ మీరు కలవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ మన అనుదీప్ దేవ్, అసలు ఏమిటండి ఆ పాటలు! ఎలక్షన్ సాంగ్ అసలు రేంజ్లో మారు మోగిపోయింది ఎలక్షన్ టైంలో. ఎక్కడ చూసినా అదే పాట, ఎవరి నోట విన్నా అవే లిరిక్స్ వినిపిస్తూ ఉన్నాయి. అండ్ చాలామంది వాళ్ళ వర్షన్స్ కూడా కట్ చేసేసుకున్నారు ఆ పాటని. ఎన్ని రీల్స్లో చూస్తూ వచ్చామో. అది ఎంత డిఫరెంట్ సౌండ్ చేసిందో ఆ రోజులు మళ్ళీ రావు అనేది ఇంకొక లెవెల్లో డిఫరెంట్ సౌండ్ చేసిందని చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళకి ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అని తీసుకొచ్చేసారు. అది అంత ఈజీ జాబ్ కాదు. అనుదీప్ గారు మీకు వచ్చిన ప్రతి ఛాన్స్ని అలా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. ఎస్, ఇలా పేరున మాట్లాడుకుంటూ పోతే చాలా మంది గురించి మాట్లాడదాము. బట్ దానికంటే ముందు మనం ఆల్రెడీ రిలీజ్ అయిన కొంత కంటెంట్ ఏదైతే మనందరినీ ఇంత ఎంటర్టైన్ చేస్తోందో, ఇంత సినిమా కోసం వెయిట్ చేసేలా చేస్తోందో, అదంతా కలిపి ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూసేస్తే బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి కమిటీ కుర్రాళ్ళు సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్లు, పాటలు, అన్ని వీడియోస్ ఒకసారి బ్యాక్ టు బ్యాక్ ప్లే చేసేయండి అమ్మా. లైట్స్ ఆఫ్. చాలా రేసీగా ఉంది, స్మూత్గా చెప్పారు. కమిటీ కుర్రోళ్ళు సినిమాలో గొర్రెల పాట పెట్టి ఒక పక్కన యువతను రూదులుగించారు, మరో పక్కన ఆలోచింపజేశారు. ఈవేళ ఈ దేశ భవిష్యత్తును కాపాడాలంటే యువతలో సరైన ఆలోచన ఉంటాం. దాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా రేసీగా, ఉత్సాహంగా, అదే సమయంలో ఆలోచనాత్మకంగా చక్కటి పాట చిత్రీకరించేందుకు మరి నిహారిక గారిని ప్రొడ్యూసర్గా, వంశీ గారి డైరెక్టర్ గాను, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్, నా లిరిక్స్ రాసింది నాగార్జున గారు. అందరూ మనసారా అర్థిస్తున్నాను. My first song, Gaurav Kami launch చేసినందుకు sir, thank you so much. My pleasure, నిహారిక. ఈ సినిమాలో ఫస్ట్ స్టార్ట్ చేసింది మా వంశీ గారు. మీ స్పీచ్ ఒకటి వినిన తర్వాత we got so inspired that he started this film. So thank you so much for that. My pleasure, నిహారిక. Wish you all the very best. సినిమా వచ్చిన తర్వాత కంపల్సరీ చూసి
నాన్న బండిది బండి తీయకూడదు. మందు తాగి బండే కాదు నాన్న, ఓటు కూడా వేయకూడదు. అదేంటి అక్కడ ఏమన్నా కూడా పంచుతాడు కదా. మంది చాలంటారే పంచలేదంటారే, ఎవడొస్తే మాకెట్టంటూ ఎర్రోళ్ళై బతికేస్తారే. కదుకుల కాలే ఊరంతా తీకెళ్ళాలి, దేశం చూపించండి మొత్తాన్ని వెళ్ళంటాయే. నాలుగండి. చీరలు కుంకుమలు తీసుకొని ఓటేయడం కంటే గుడి మెట్ల మీద అడుక్కోవడం చాలా మేలు. యాక్షన్ బయలుదేరావా? ఏంటన్నా చదువుకోవాలి. అబ్బో కలెక్టర్ అయ్యాడు కానీ బయలుదేరు. ఓటికి 5,000 అంట. 5,000 అయితే వచ్చేస్తున్నాను. మన ఊరోళ్ళకి నేను చెప్తానుండు. మంచి జరగాలి, ఊరు మారాలి, స్కూల్లో కావాలి, జాబ్లు రావాలి, జాతకాలు మారిపోవాలి. అయ్ బాబోయ్ అద్భుతంగా జరిగిపోవాలి. ఏదేమైనా కానీ ఓట్స్ మాత్రం అప్పుకు తప్పాలరా. అంటే సౌరాగర్కి ఏమంటారండి ఇప్పుడు? ఇప్పుడు డబ్బులు తీసుకుని ఓట్లు అమ్ముకున్న వాళ్ళందరినీ డబ్బులు మింగేయాలన్నమాట. ఓకే నాన్న. ఫైట్ అంట కదా, ఉండదురా. వెళ్ళమంటారు, అటు పరిగెట్టమంటారు, అలా తొలకుండా కూర్చోమంటారు. ఇదే మరీ అడిగారు అనుకో పడిపో. ఒక జింక పిల్లని ఒక పులి తల్లి పచ్చుంది చూసావా? పచ్చ గిరిగా కొనుక్కుంటుంది. అయినా దాన్ని పచ్చుకొని ఒక తీసుకెళ్ళిపోతుంది.
ఒరే అక్కడ మూవ్ ఉంటది ఎవరా ఊళ్ళంతా పులిసిపోయింది. అది టూత్ పేస్ట్ రా. చెవులు పని చేయట్లేదు రా. నన్ను ఎప్పుడు ఇండస్ట్రీలో చూడలేదా? చూడలేదు. నేను ఇంకా రాలేదు. సార్ ప్లీజ్ సార్, చైల్డ్హుడ్ సాంగ్ కంపోజిషన్ అని చెప్పి రమ్మన్నారు. ఫోన్ చేస్తే అట్లీస్ట్ ఫోన్ కూడా ఎత్తట్లేదు. అంటే మీరు చైల్డ్హుడ్ సాంగ్ అన్నారు కదా అని ఆ మూడ్లోకి వెళ్ళాం. సార్ ప్లీజ్ కొంచెం ప్రొఫెషనల్ గా బిహేవ్ చేద్దామా? చెప్పండి ఫస్ట్ సాంగ్ ఎలాంటి కంపోజిషన్ చేద్దాం, ఏం చేద్దాం? నాకు ఎలాంటి పాట కావాలండి సార్? ఆ పాట అనగానే నాకు నచ్చిందని గుర్తురావు. అలాంటి పాట కావాలి. ట్రైన్ లో పాడుకోండి సార్. ఇలాంటి సాంగ్ కాదు సార్. నేను విన్నా నాకు నా చిన్నతనం గుర్తు రావాలి. మా అమ్మ విన్నా కూడా తనకి తన చిన్నతనం గుర్తు రావాలి. మన సినిమా ఫ్లేవర్ లో ఒక పాట సార్. అవును సార్, ఆ పాట ఎలా ఉండాలంటే ఆ రోజులు మళ్ళీ రావు అని అనిపించాలి సార్. ఏమన్నారు? అనిపించాలి సార్ అన్నాను. దానికంటే ముందు అవును సార్ అన్నాను. సార్ ఆయన చెప్పరు కానీ ఆ రోజులు మళ్ళీ రావు అనిపించేలా ఉండాలి సార్. ఓకే అండి, లెట్ మీ ట్రై. గన్నేస్తారా? గన్న గన్న ఎందుకు? అంటే సాంగ్ ఉన్న తర్వాత నాకు కూడా మీతో పాటు ఆడుకోవాలి. మీరు మాదే మాట్లాడుతారే. నేను వీళ్ళకి కలిసిపోయాను కదా. రాదే రాదే అనుపంటూ రాదే ఆడేస్తున్న ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేదే ఓ చోటే చేరి ఆడామే అమ్మ నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే బాల్యం గమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట జన్మ పెట్టిస్తుండే స్నేహాలే
సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేళే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చేవన్నగే చెప్పాలంటే ఎన్నులతోనే దాస్తామ ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేదులే మనో మాకే ఎన్నున్న చెయ్యి వేస్తే నా మీద ఎవరినైనా తన్నిటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏ కాలాలని అంటే మళ్ళీ వెళ్దాం మేమంత చిన్ననాటికి ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. వావ్, ఈ పాట వింటే ఎంత ఆనందంగా ఉందో అంత బాధగా కూడా ఉంటుందన్నమాట. అంటే నిజంగానే ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. కాబట్టి నిజంగా లిరిక్స్ ఎంత హార్ట్ టచింగ్గా కృష్ణకాంత్ గారు రాయడం, కార్తిక్ గారు ఎంత బ్యూటిఫుల్గా పాడారు సాంగ్. ఇది ఈ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్స్లో ఉన్నంత వరకే కాదు, ఈ పాట చాలా చాలా కాలం నిలిచిపోయే పాట. మన 90s అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే పాట ఫర్ ఎ లాంగ్ టైం అని చెప్పాలి. ఇంతకీ ఇక్కడ 90s కిడ్స్ ఎంతమంది ఉన్నారు? ఓ, మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్. ఓకే, ఏమైంది? ఓ, చెయ్యతారు. ఓ, 80s కిడ్స్ కూడా రిలేట్ అవుతారు, ఐఎమ్ షూర్. యా. ఆహా, 19 ఉంటే చాలా. 19లో కూడా 9 ఉంటుంది కాబట్టి అది కూడా 90s కిడ్సేనా? ఓకే, ఎనీవేస్. సో ఇప్పటి వరకు అయితే ఎంత బ్యూటిఫుల్ కంటెంట్ చూసామో మనందరికీ తెలుసు. అండ్ యదువంశీ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఒక బ్యూటిఫుల్ వైబ్ అయితే క్రియేట్ చేసేసారు. సో కుర్రాళ్ళు కనిపిస్తున్నారు అక్కడ. ఇంతకీ కమిటీ ఏంటి అనే క్వశ్చన్ అనమాట ఇప్పుడు రైజ్ అయింది. అసలు కమిటీ దేని గురించి ఫామ్ చేశారు, దేని మీద కమిటీ వేశారు, ఆ కమిటీ ఏం చేయబోతోంది, కమిటీ కుర్రాళ్ళు ఏం చేయబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలనంటే మనందరం టీజర్ చూడాల్సిందే ఇప్పుడు. కాబట్టి ఆల్రెడీ డిజిటల్లీ నితిన్ గారు టీజర్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వేదిక మీదుగా ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు ఫర్ లాంచింగ్ ద టీజర్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. సో ఇప్పుడు మనందరం కలిసి ఒకసారి టీజర్ని స్క్రీన్ పైన చూసేద్దాము. ఎస్, కమిటీ కుర్రాళ్ళు టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్, యాక్షన్ మాస్టర్ విజయ్ మాస్టర్ ఇక్కడ వచ్చారు. వారికి హార్టీ వెల్కమ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. చాలా రేర్గా కనిపిస్తుంటారు ఈవెంట్స్లో మీరు. ప్లీజ్ వెల్కమ్. ఎస్, టీజర్ ప్లే చేయండి. మొన్నాడు బౌలింగ్ అయితే చెత్తగొట్టేయండి రా. అందరూ వచ్చారా? చిన్నప్పుడే బాగుండేది కదా, ఓ బరువు ఉండేది కాదు, బాధ్యత ఉండేది కాదు. మాకు తెలిసిన వాళ్ళు ఒకటే, ఇడ్లీ మామ కొట్లో ఒకే ప్లేట్లో అందరం కలిసి ఇడ్లీ తిన్నాం, పంపు సెట్టు దగ్గర స్నానాలు చేయడం, క్రికెట్ ఆడుకోవడం, వినాయక చవితి ఊరేగింపులు, మా జాతరలో ఆటలు. సబ్సిడీ చూసారండి. ఈ రోజు నుండి నువ్వు నా చెల్లివి. ఫ్లేమ్స్ చెప్పింది కదా. చిన్నప్పుడు ఉన్నంత సంతోషం 18 ఏళ్ళు దాటాక ఉండదు కదా.
ఓ, ఇంకొకసారి చూసేద్దాం. మొన్నాడు బౌలింగ్ అయితే చెత్తగుట్టేయండి రా. అందరూ వచ్చారా? చిన్నప్పుడే బాగుండేది కదా, ఓ బరువు ఉండేది కాదు, బాధ్యత ఉండేది కాదు. మాకు తెలిసిందల్లా ఒకటే, ఇడ్లీ మామ కొట్లో ఒకే ప్లేట్లో అందరం కలిసి ఇడ్లీ తిన్నాం, పంపు సెట్టు దగ్గర స్నానాలు చేయడం, క్రికెట్ ఆడుకోవడం, వినాయక చవితి ఊరేగింపులు, మా జాతరలో ఆటలు. మీ సబ్సిడీ మిస్ అండి. ఈ రోజు నుండి మా చెల్లివి ఫ్లేమ్స్ చెప్పింది కదా. చిన్నప్పుడు ఉన్నంత సంతోషం 18 ఏళ్ళు దాటాక ఉండదు కదా. ఓకే, సో ఇప్పటిదాకా చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ కంటెంట్తో వచ్చారు అని అనుకున్నాము, కానీ టీజర్తో సినిమాలో చాలా విషయం ఉంది అని చెప్పి ప్రూవ్ చేశారు అనిపిస్తుంది. సో ఎంత నాస్టాలజిక్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తున్నారో, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండబోతోందో, ఎంత రిలేటబిలిటీ ఉండబోతోందో, అంత ఇంపార్టెంట్ ఇమోషన్ అండ్ కంటెంట్ కూడా ఉంది సినిమాలో అని అర్థమైంది టీజర్ చూసిన తర్వాత. ఐఎమ్ ష్యూర్ ఈ మధ్య కాలంలో తెలుగు ఆడియన్స్ ఇలాంటి బ్యూటిఫుల్ కంటెంట్ని చూడడానికి చాలా రెడీగా ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నిహారిక కొణిదెల గారి నుంచి ఒక డెఫినెట్లీ వెరీ ప్రామిసింగ్ కంటెంట్ వస్తుంది అనే ట్రస్ట్ మాత్రం నిజంగా తెలుగు ప్రేక్షకుల్లో మీరు చేస్తున్న ప్రతి ప్రాజెక్టుతో అది పెరుగుతూ వెళ్తుంది. ఐఎమ్ ష్యూర్ ఈ సినిమాతో ఇంకా మంచి రీచ్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సో మనందరంకి తెలుసు, ఇందాక నుంచి చెప్పినట్టుగా చాలామంది ఆస్పైరింగ్ యాక్టర్స్ ఈ సినిమా ద్వారా మనకు పరిచయం అవుతూ ఉన్నారు. వాళ్ళందరితో పాటు మనకి ఎప్పటి నుంచో సుపరిచితులైనటువంటి సాయి కుమార్ గారు, గోపరాజు రమణ గారు, శ్రీలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా వండర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ రోల్స్లో మనకు కనిపించడం జరుగుతుంది, యాజ్ వీ కెన్ సీ ఇన్ ద టీజర్. సో ఎస్, మరి ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ని, ఒక బ్యూటిఫుల్ ఇమోషన్ని, ఇంటెన్సిటీని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయడానికి మనం రెడీ అయిపోవాలి అని టీజర్ అయితే చెప్పేసింది. సో మరి ఇక యదువంశీ గారి డైరెక్షన్లో ఇంత బ్యూటిఫుల్ సినిమాని చూడడానికి మనందరం రెడీ అయిపోతూ ఆలస్యం చేయకుండా టీం అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేస్తే వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. సో ఐ థింక్ ముందుగా ఫణి గారు టు ప్లీజ్ వెల్కమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ పైన మనకి ఈ చిత్రాన్ని అందిస్తున్న ఫణి అడపాక గారు టు ప్లీజ్ వెల్కమ్. అండ్ డైరెక్టర్ యదువంశీ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. ఒక్కసారి గట్టిగా ఓ వేసుకుందామా డైరెక్టర్కి. అలాగే ఆల్రెడీ మనందరినీ ఈ చిత్రానికి కనెక్ట్ చేసేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్. హనుమాన్ సినిమాతో ఆల్రెడీ మనందరి మనసులు దోచుకున్నారు. అయితే ఈ సినిమా నాకు తెలిసి హనుమాన్ రిలీజ్కి ముందే ఈ సినిమా కూడా స్టార్ట్ చేసి ఉంటారు. సో ఈక్వల్లీ వండర్ఫుల్ మ్యూజిక్ అనుదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, విజయ్ మాస్టర్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. మన తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ హీరోలకి, ఎంతోమంది స్టార్ హీరోలకి కొరియోగ్రఫీ అందించినటువంటి, యాక్షన్ కొరియోగ్రఫీ అందించినటువంటి విజయ్ మాస్టర్ చేత కంటెంట్ కోసం కామెడీ కూడా చేయించారు. ఎస్, వెల్కమ్ మాస్టర్. ఆల్సో ఐ థింక్ వీ హ్యావ్ ఒక్క నిమిషం జేడీ మాస్టర్. జేడీ మాస్టర్ ఇక్కడే ఉన్నారా? వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాంగ్స్ కొరియోగ్రఫీ చేసిన. ఎస్ సార్. అండ్ అన్వర్ అలీ గారు, ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సౌండ్ సరిపోలేదు ఎడిటర్ గారికి. ఓకే ఓకే. అండ్ రాజు గారు, సినిమాటోగ్రఫర్ డిఓపి రాజు గారు, ప్లీజ్ వెల్కమ్.
మనల్ని ఆ సినిమాటోగ్రఫీ ద్వారా ఆ రోజుల్లోకి నిజంగానే తీసుకువెళ్ళిపోయారు డిఓపి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అండ్ డైలాగ్స్ రాసినటువంటి వెంకట సుభాష్ గారు ఇక్కడ ఉంటే కనుక వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కొండలరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లిరిసిస్ట్ సింహ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రమేష్ గారు ప్లీజ్ ప్లీజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కదా అందరికీ కావాల్సిన వ్యక్తి టీంలో. ఓకే ఓకే, అయితే మరి ఇక పిలిచేద్దాము మనందరి ఫేవరెట్, మన బ్యూటిఫుల్ అండ్ లవ్లీ నిహారిక కొణిదెల గారు ఆన్ స్టేజ్, ద ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నిహారిక కొణిదెల గారు, వెల్కమ్ వెల్కమ్. ఒక్కసారి ఇగో మీ స్టూడెంట్స్ ఇక్కడ టీజ్ చేస్తున్నారు మేడంని. సో ఒక్క అడుగు ముందుకు వేసి మీరందరూ ఒక ఫోటోగ్రాఫ్ ఇచ్చేసారంటే అసలు కుర్రాళ్ళని పిలుద్దాం స్టేజ్ పైకి. లేదు ఉండరు కదా, అందుకనే ముందే మీ ఫోటో ఇచ్చేస్తున్నాం. వాళ్ళు స్టేజ్ పైకి వస్తే మీరు ఎవరు కనిపించరని. ఓకేనా? ఓకేనా? ఇక మన కమిటీ కుర్రాళ్ళు స్టేజ్ పైకి వచ్చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ఆల్ ది యాక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. కమిటీ కుర్రాళ్ళు సందీప్ సరోజ్ శివాగా మన ముందుకు వస్తున్నారు, సూర్యగా యశ్వంత్ పెండ్యాల, విలియంగా ఈశ్వర్, అండ్ త్రినాథ్ వర్మ యాజ్ సుబ్బు. ఏమిటి ఇన్ని పేర్లు వచ్చాయి, ఎవరు రావట్లేదు? రండి. పెద్దోడు చిన్నోడు ప్రసాద్ అండ్ మణికంఠ ఆత్రంగా రావాలి స్టేజ్ పైకి. లోకేష్ ప్లీజ్ వెల్కమ్. అండ్ రవిగా కనిపించబోతున్న శ్యామ్ కళ్యాణ్ ప్లీజ్ వెల్కమ్. అండ్ రఘువరన్ యాజ్ రాంబాబు. ఓకే, బ్రిటిషా పేరే బ్రిటిషా? ఓకే, శివకుమార్ వెల్కమ్. అండ్ అక్షయ్ శ్రీనివాస్ యాజ్ కిషోర్. సో వీళ్ళందరూ ఈ క్యారెక్టర్ నేమ్స్ ద్వారా మనందరికీ గుర్తుండిపోయేంత వండర్ఫుల్ రోల్స్లో కనిపించబోతున్నారు. ఆల్సో వీ హ్యావ్ రాధ్య, ఫీమేల్ లీడ్స్ రాధ్య, తేజస్వి. ఏంటి అమ్మాయిలు ఇంతమంది ఆబ్సెంటా? విషిక అండ్ షణ్ముఖి. షణ్ముఖి ఒక్క అమ్మాయి వచ్చినట్టుంది. ప్లీజ్ వెల్కమ్ షణ్ముఖి. షణ్ముఖి ఫాతిమాగా మన ముందు కనిపిస్తున్నారు. ఎస్, షణ్ముఖి త్వరగా వచ్చేస్తే. మంజు అని ఇక్కడ ఉన్నారంట, నేను కాకుండా. ప్లీజ్ స్టేజ్ పైకి రండి. ఒక్కసారి కొంచెం దగ్గరగా ఉండి ఒక గ్రూప్ ఫోటో విత్ గైస్. ఈ సెక్షన్కి డైరెక్టర్స్ వాళ్ళే, సో వాళ్ళు ఎలా చెప్తే అలా.
జెస్సీ కూడా ఇక్కడ ఉన్నారంట. ప్లీజ్ వెల్కమ్ జెస్సీ ఆన్ స్టేజ్. త్వరగా ఫోటో తీసేలోపు వచ్చేయాలి. ఓకే. ఓకే. ఫోటోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వస్తారు స్టేజ్ పైకి. యాహ్! ఛానల్స్ డన్ లేదా? ఓకే. ఛానల్స్ కోసం ఇందాకట్లాగా అలా వరుసగా పర్లేదు. ఐ థింక్ ఛానల్స్కి ఏ మూలున్నా వాళ్ళు ప్యాన్ చేసేసుకుంటారు. నో ప్రాబ్లం. ఓకే. అలాగే నవ్వుతూ కెమెరాలు చూస్తూ ఉండండి. దాదాపు 6000 ఆడిషన్స్ తర్వాత సెలెక్ట్ అయిన కుర్రాళ్ళు వీళ్ళందరూ మన ముందుకు వస్తున్నారు అని అంటే ఆల్మోస్ట్ ఒక క్రికెట్ టీం ఫామ్ చేశారు మనోళ్ళు. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఐ థింక్ యూ కెన్ రిలాక్స్. స్టేజ్ పైన అయినా సరే, స్టేజ్ దిగైనా సరే మేము టీం మాటలు వింటాము. ఎస్, ఐ థింక్ ముందుగా డైలాగ్ రైటర్స్తో స్టార్ట్ చేస్తే ఎలాగో డైలాగులు బాగా రాస్తారు కాబట్టి మైక్ ముందు కూడా బాగా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తూ వెంకట్ సుభాష్ గారు టు ప్లీజ్ స్టార్ట్. యా. Good evening, everyone. First of all, thanks for the great opportunity to be Niharika Garu and Fani Garu. అలాగే మన్యం రమేష్ గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా మా అన్న యదువంశీకి థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఈ మూవీ ఎట్లాంటిది, కథ విన్నప్పుడు ఎట్లా అనిపించిందంటే నాకు ఇది ఒక టైం మెషిన్ లాంటిది. మన అందరినీ మళ్ళీ అసలు అక్కడ కుర్రాళ్ళ అల్లరి మామూలుగా లేదు. ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ అండి. కాస్త విందాము మాటలు ఇక్కడ. సైలెన్స్ ప్లీజ్. యా ప్లీజ్ కంటిన్యూ. ఈ మూవీ ఎట్లాంటిదంటే మనకి ఈ కథ విన్నప్పుడు ఇది మా డైరెక్టర్ ఏం చెప్పారంటే మాకు ఇది మనకి ఒక టైం మెషిన్ లాంటిది. మనం ఆడియన్స్ అందరినీ ఒకసారి వెనక్కి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఫీల్ అయిన మెమరీస్ మళ్ళీ వాటన్నిటిని ఒకసారి గుర్తు చేసి వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళు వాటిని మళ్ళీ ఫీల్ అయ్యేలా చేయాలి అన్నారు. మేము త్రూఅవుట్ ఈ స్టోరీ రాసే జర్నీలో ప్రతి డైలాగ్లోనూ మేము మా మెమరీస్ని ఫీల్ అవుతా రాసాము. రేపు మీరందరూ కూడా అలాగే ఫీల్ అవుతారని, మీ మెమరీస్ని అన్నింటినీ మీరు రీఎక్స్పీరియన్స్ చేస్తారని ఖచ్చితంగా నేను చెప్పగలను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ టు నిహారిక కొందేలా గారు అండ్ ఫనీ గారు. దట్స్ ఆల్. అండ్ థ్యాంక్స్ అన్న యదువంశీ అన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కొండలరావు గారు. యా. హలో, అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ మెగా ప్రొడక్షన్లోంచి ఈ సినిమా వస్తున్నందుకు. అండ్ చాలా అంటే ఈ
ప్రొడ్యూసర్గా నాకు ఫస్ట్ పరిచయం అయింది నిహారిక గారు అయినా, తర్వాత చాలా ఎండింగ్లో ఆల్మోస్ట్ సినిమా ఎండింగ్లో నేను ఫనీ గారితో మాట్లాడడం జరిగింది ఒక 3 hours 4 hours కంటిన్యూస్గా. చాలా ఇంప్రెస్ అయిపోయాను నేను. అంటే ఆయన మాటలకి ఈ సినిమాకి ఎంత ఇంటర్లింక్ ఉంటుందంటే కంప్లీట్గా అందరం నోస్టాల్జియాలోకి వెళ్ళిపోతాము అనేంత ఫీల్ వచ్చింది. సో ఇద్దరు ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వంశీ అన్న చాలా చెప్పాలి, బట్ ఇప్పుడు కొంచెమే చెప్తాను, మిగిలింది చాలా ఉంది, అప్పుడు చాలా చెప్తాను. ఒక 4 years బ్యాక్ ఇదే రోజుల్లో కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ ఇదే టైంలో ఐ మీన్ సేమ్ టైంలో 6 to 8 ఆ మధ్యలో నాకు కాల్ వచ్చింది. అన్న ఈ మూవీ నారేట్ చేశారు నాకు అండ్ సుభాష్ అన్నయ్యకి. ముగ్గురం కూడా అంటే మేమిద్దరం చాలా షాక్ అయ్యాం. ఫస్ట్లో 14 మంది హీరోలు అనుకున్నారు. 14 మంది హీరోలు అన్నప్పుడు అన్న ఇది అవుతుందంటారా అంటే మనం చేద్దాం తప్పకుండా అవుతుంది అనే చాలా బూస్ట్ ఇచ్చి 4 years జర్నీ 4 years ట్రావెల్ చేసి ఇంతవరకు వచ్చాము. ఆ తర్వాత డైరెక్షన్ టీం, మంచి డైరెక్షన్ టీము, టెక్నికల్ టీము అందరూ దొరకడంతో చాలా గొప్పగా వచ్చిందనే ఫీల్ అవుతున్నాము. అండ్ మోర్ ఓవర్ 6,000 ఆడిషన్స్ అన్నారు, ఇంకా ఎక్కువే చేశాము. ఆ 6,000 ఆడిషన్స్ చేసినందుకు డైరెక్షన్ టీంకి అండ్ దాన్ని లీడ్ చేసినందుకు మా వంశీ అన్నకి చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ సినిమాలో 90% ఆఫ్ ది పీపుల్కి ఇది ఆరంభం. చాలా అందంగా, అద్భుతంగా, అర్థవంతంగా చేసేలా ఉంటుందని నమ్ముతున్నాను. మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్వర్ అలీ గారు, ఎడిటర్, ప్లీజ్. మాటల కంటే ముందు ఎక్స్ప్రెషన్ వస్తుంది. అబ్బా ఇప్పుడు స్లిప్. ఓ చేతిలో రాసుకుని వచ్చారా మీరు? అమ్మా, గుడ్ ఈవినింగ్ అండి. వినిపిస్తుంది, బాగానే వినిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్స్ టు మీడియా పీపుల్. చాలా ట్రాఫిక్లో వచ్చారు, థ్యాంక్స్ అండి. ఈ మూవీ గురించి చెప్పాలనుకుంటే ఇక్కడ అందరూ కొత్తోళ్ళేనండి. మా అందరినీ నమ్మి మమ్మల్ని సపోర్ట్ చేసిన నిహారిక గారికి చాలా చాలా థ్యాంక్స్. మా రాజు గారు మంచి ఫ్రేమ్స్ పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. చేతిలో రాసుకున్నది ఏది చెప్పలేకపోయారా? అయిపోయింది. థ్యాంక్ యూ అండి. రాజు గారు ఇప్పుడు మాట్లాడతారు, డిఓపి రాజు గారు. Hello everybody. It's a big opportunity. Niyar garu, this is my third project with them. So first of all, I want to thank producer garu, Funny garu, and Niyar garu. And second, it's a brilliant script. And vinna tarvata Edu garu nannu chaala trust chesi ikkada daaka teeskocharu. So I just want to thank, what a brilliant script. Moreover, there are a lot of people have been involved and so much have done. So we've been thinking like this is going to be a nostalgic film. Meer andaru enjoy chestaru anukuntunnanu. At the same time, I have a brilliant team. Anwar garu, the music director garu, Pranay, main Ramesh garu, veerandaru support tho we have done a brilliant job. Meer andaru inka it is just the teaser and a lot more to come. We asking you to just support us as we continue embark into journey up to release this movie. Thank you. థ్యాంక్ యూ. ఓకే, మాట్లాడగానే ఆ రిలీఫ్ ఉంటుంది చూసారా వాళ్ళలో. ఓకే, డన్. నెక్స్ట్ ఐ థింక్ జేడి మాస్టర్ మాట్లాడితే బాగుంటుంది. రాలేదా? అబ్సెంటా? ఓకే, అయితే మన్యం రమేష్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ఆయనకి ఇస్తాను తర్వాత. అందరికీ నమస్కారం. వంశీ గారు ఈ ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మేము కూడా 11 మంది, అంటే హీరోలని కాదు 11 మంది జీవితం అని చెప్పాడు ఆయన. ఒక 11 మంది వ్యక్తుల జీవితంలో ఒక 30 years ఆఫ్ వాళ్ళ జర్నీని మనం చూపిద్దామండి. వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి వాళ్ళు ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు ఆ లైఫ్లో ఉండే అన్ని ఎమోషన్స్ కలిపి చూపించాలండి అని చెప్పారు. కానీ చెప్పినప్పుడు చాలా చిన్న సినిమాలో తీయాలని చెప్పి వచ్చారు. కానీ ఆయన 30 ఏళ్ళ జర్నీని మనం చాలా చిన్న సినిమా తీయాలంటే అప్పుడే నాకు డౌట్ వచ్చింది దానికి. ఏమండి మీరేమో 30 ఏళ్ళ జీవితం అంటున్నారు,
మొత్తం తీసుకెళ్ళామో గోదావరి రూట్ని తీయాలని చెప్పి పైగా ఎక్కడ తీయాలి ఏం తీయాలి అన్నీ చాలా ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ మాత్రం చాలా ఉన్నాయి, కానీ చాలా చిన్న సినిమాగా తీయేద్దామని చెప్పి వచ్చారు ఆయన. కానీ స్క్రిప్ట్ అంతా విన్న తర్వాత నిహారిక గారికి చాలా బాగా నచ్చింది. అట్ ది సేమ్ టైం స్క్రిప్ట్ నాగబాబు గారికి కూడా చెప్పారు, ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది. ఫణి గారికి ఫణి గారు కూడా విన్నారు, ఆయనకి చాలా బాగా నచ్చింది. సరే అయితే ఫణి గారు అంతకుముందే ఒక సినిమా చేసున్నారు, ఆయన అన్నారు కలిపి చేద్దామండి, ఎందుకంటే మన వంశీ గారు చెప్పిన సినిమా చేయాలంటే ఒక ప్రొడక్షన్ హౌస్ సరిపోదు, కాబట్టి మేమిద్దరం కలిపి చేద్దామండి అంటే సరే అని చెప్పి ఒప్పుకొని, అందుకని వెళ్ళి గోదావరి రోడ్లో ఆయన చెప్పిన లొకేషన్స్, ఆయన చెప్పిన టైమింగ్స్, పాపం 11 మంది కుర్రోళ్ళని సెలెక్ట్ చేశారు. వాళ్ళు 11 మంది కుర్రోళ్ళు అంటే ఆయన ఒక 3 సంవత్సరాలుగా పాపం ఆయన్నే నమ్మి ఇదే స్క్రిప్ట్తో నడుస్తూ ఉన్నారు. ఎంతగా కష్టపడ్డారంటే ఈ సినిమా కోసం వాళ్ళు అసలు ఏ రోజు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వాళ్ళు చాలా బాడీ వైజ్ కానీ ట్రాన్స్మిషన్ కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ ఎన్ని వర్క్షాపులు చేశారో. ఆయన 3 ఏళ్ళ నుంచి వర్క్షాపులు చేస్తున్నారు, ఒక 6 నెలలు గ్యాప్ ఇస్తున్నారు, మళ్ళీ పాప మళ్ళీ ఒక మామూలు రెగ్యులర్ డేస్కి వచ్చి పాపం 5 కేజీలు 10 కేజీలు పెరిగితే మళ్ళీ కాదు కుదరదమ్మా మళ్ళీ 10 కేజీలు తగ్గాలంటారు. పాపం మళ్ళీ తగ్గి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేవారు. వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం, ఎందుకంటే సినిమాని చాలా నమ్మారు కాబట్టి స్క్రిప్ట్ని వంశీ గారిని చాలా నమ్మి వంశీ ఏది చేయమంటే అది, వాళ్ళకి అసలు ఇంకేది లేదు, స్క్రిప్ట్ ఏంటి అనేది కాకుండా వంశీ ఏ రోజు ఏది చెప్పినా తను పూర్తిగా నమ్మి ఈ స్క్రిప్ట్ని వాళ్ళు ఫాలో అయ్యారు. కాబట్టి ఈ సినిమాలో చూస్తే నిజంగా మనం కూడా చూస్తే ఒక 11 మంది లైఫ్లానే ఉంటుంది. ఇది ఒక సినిమాలాగా కాదు, ఒక 11 మంది లైఫ్ని చూస్తున్నట్టే ఉంటుంది. ఈ 11 మంది క్యారెక్టర్లతోటి ఇంకా ఎన్నో క్యారెక్టర్స్ దీంట్లో మధ్యలో వస్తాయి. ప్రతి క్యారెక్టర్ది జనరల్గా మనం ఒక సినిమా చేసినప్పుడు మనం హీరో క్యారెక్టర్తో మనం పోల్చుకుంటాం, కానీ ఈ క్యారెక్టర్లో ఈ సినిమాకి వచ్చేసరికి 11 మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్తో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీంతోపాటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ కూడా కొత్త వాళ్ళే. పైగా వంశీ గారు ఫస్ట్ నుంచి అంటే అందరూ కొత్త వాళ్ళతో చేయాలనే దాంతోనే ఉన్నారు కాబట్టి అందరూ కొత్త వాళ్ళతోనే చేసాం. అందులోని మా రాజు గారు మాతో ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఆయన ఎంత అందంగా చూపించారంటే మాకు ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అలాగే తర్వాత హలో వరల్డ్ కూడా మాతో పాటు మేము వెబ్ సిరీస్ చేసాం, దానికి కూడా రాజు గారు చేస్తున్నారు. ఈ చేసడం వల్ల ఆయనే అన్నారు రాజుగారు కావాలండి అని. ఇందులో ప్రతి టెక్నీషియన్ని కూడా ప్యూర్గా మా వంశీ గారు ఎత్తుక్కున్న టెక్నీషియన్సే, ఎందుకంటే ఆయన భరించే టెక్నీషియన్స్ ఆయనే ఎత్తుక్కోవాలి. అంటే మనం ఎవరన్నా తీసుకొచ్చాం అనుకోండి ఎంతసేపు ఉంటారో తెలియదు, అందుకోసం చెప్పి ఆయనే ఎత్తుక్కున్నారు. అటు అనుదీప్ గారు కానీ మళ్ళీ ఏది చెప్పినా అంటే ప్రతి టెక్నీషియన్ ఆయనతో 3 ఏళ్ళ నుంచి జర్నీ చేశారు. ఎవరు అంటే మేము సినిమా 6 నెలలు తీసాము, కానీ ఈ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఆయనతో 3 ఏళ్ళగా జర్నీ చేశారు. కాబట్టి ఈ స్క్రిప్ట్ గురించి యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా మాకు కన్నా కూడా ఈ ఆర్టిస్టులకి ఈ టెక్నీషియన్లకి దీంతో పనిచేసి ప్రతి చిన్న ఆర్టిస్టులు కూడా చాలా బాగా తెలుసు, ఎందుకంటే చాలామందికి స్క్రిప్ట్ చెప్పున్నారు, చాలామందికి ఈ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చుంది. అందరూ ఏంటంటే దీన్ని ఎలాగ సినిమాగా చేయగలం అనేది తప్ప అది ఫైనల్గా మా దగ్గరకు వచ్చింది. నిజంగా మేము కూడా మ్యాక్సిమం కష్టపడి ఆయనకి ఏదైతే అనుకుంటున్నారో వంశీ గారు ఏదైతే సాటిస్ఫై అయ్యారో అంతవరకు మేము చేసామని అనుకుంటున్నాము. ఇంతవరకు అయితే చాలా బాగా వచ్చింది, మేము కూడా నమ్ముతున్నాం బాగా వచ్చిందని. ఇంకా డబ్బింగ్ స్టేజ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. అలాగే దీనికి సాంగ్స్ అనుదీప్ గారు ఆడేప్పటికి ఈ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా హనుమాన్ స్టార్ట్ అవ్వలేదు. హనుమాన్ 2 సంవత్సరాలు తీసిన తర్వాత వీళ్ళ జర్నీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా మా స్టార్ట్ అయింది. అలాగే ఈ సినిమాలో ఒక మేజర్ యాక్షన్ పార్ట్ ఉంది. దానికోసం ఎవరి కోసం వెళ్దాం అనుకున్నప్పుడు మన విజయ్ మాస్టర్ గారిని అనుకున్నాం. అప్పటికే వంశీ గారు చాలా భయపడ్డారు, ఎందుకంటే వంశీ గారు అనుకోకుండా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన అతిపెద్ద టెక్నీషియన్ ఆయనే. మాతో పోలిస్తే అందులో కూడా వంశీ గారికి ఉన్న బాధ ఏంటంటే ఈ టెక్నీషియన్ అందరూ నా మాట వింటారు, విజయ్ గారు వింటారా వినరా అని, అంతే తప్ప పెద్ద టెక్నీషియన్ చిన్న టెక్నీషియనే కాదు. విజయ్ మాస్టర్ గారిని రమేష్ గారు తీసుకొస్తున్నారు, ఈయన మా మాట వింటారా వినరా అనే దాంట్లో వస్తే కాదని చెప్పి ఆయన తీసుకొచ్చి ఆయన కూడా పాపం వంశీ గారి మాట వినేలాగా పాపం మేము బతిమాలో బామాలో ఆయనకి ఏం కావాలో అలాగ చేయించాము. చాలా సాటిస్ఫాక్షన్గా వచ్చి ఉన్న ఒక యాక్షన్ పార్ట్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా వచ్చింది. అలాగే దీనిపైన అన్వర్ అలీ గారు ఎడిటర్ గారు కూడా ఆయన కూడా 3 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నారు. ఇందులో ఏ టెక్నీషియన్ కాదు, అందరూ టెక్నీషియన్స్ బాగా ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా 10 మంది పనిచేసేవారు, పాపం 4-5 మిగిలారు. అందరూ చాలా బాగా వర్క్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మంచి ప్రాజెక్ట్ మీ ముందు తేడు. ఇన్ని 3 సంవత్సరాల జర్నీ ఏంటంటే ఒక మంచి ప్రాజెక్ట్ మీ దగ్గరికి తీసుకురావాలి
అనే ఒక కష్టంతో ఇన్ని వదలకుండా జనరల్గా ఏంటంటే ఒక సంవత్సరం అయ్యేటప్పటికి ఎవరికో ఎంతవరకైనా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తిరిగి ఎక్కడో చోట నీరసం వస్తుంది, ఇంకా ఒప్పుకోవట్లేదనో ఇంకోటో. కానీ ఆయన ప్రాజెక్ట్ని ఎంతగా నమ్మారంటే 80% ఈ ప్రాజెక్ట్ని ఆయన అనుకున్నట్టు మాత్రమే అవుట్పుట్ రావాలనే ఒక ఉద్దేశంతో ఎన్నో చోట్ల తిరిగి ఫైనల్గా మా దగ్గరికి వచ్చి ఆగింది ఈ ప్రాజెక్టు. మేము ఆయన అనుకున్నట్టుగానే చేయగలిగాము. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ మాకు కావాల్సినట్టు వాళ్ళకు వర్క్ ఇచ్చారు. అందుకని మీకు కూడా ఈ ప్రాజెక్ట్ బాగా నచ్చుద్దని, ఆయన చెప్పినట్టు మీ చిన్నతనాన్ని గుర్తు చేస్తుందని, చిన్నతనమే కాదు మీలో చాలా ఎమోషన్స్ని అది టచ్ చేస్తుంది. ఈ సినిమా బాగా వస్తుంది, మీ అందరూ కూడా బాగా నచ్చుద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మాతో ఎన్ని బాధలు భరించే ఆర్టిస్టులకి అలాగే మా టెక్నీషియన్లు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇంకా అయిపోలేదు అనుకోండి, ఇంకా 1 month ఉంది వీళ్ళతోటి, తర్వాత ప్రమోషన్స్ అవన్నీ ఉన్నాయి. అన్నీ కూడా మాతో ఉన్నందుకు అందరికీ కూడా మన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. రమేష్ గారు ఒక చిన్న సైజ్ రోస్టింగ్ చేసేసారు మొత్తం టీంని. కాదు, ఇన్ని కష్టాలు చెప్పారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి మాత్రమే తెలిసిన ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ స్టేజ్ పైకి వచ్చింది. యా కాదు ఈపీ గారు, ఒక్కసారి మీ ద్వారా నేను ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంత చెప్పారు కదా, ఇన్ని జరిగాయి, ఇన్ని నెలలు, సంవత్సరాలు, ఎంత ఖర్చు అయింది ఏంటి, ఎన్ని కోట్లు? నిజంగా కూడా ఖర్చు కన్నా కూడా ఈ సినిమాకి ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుందో దాని వరకే ఖర్చు పెడదామని ముందు నుంచి ప్రిపేర్ అయ్యాం. చాలా మీరు ఈ సినిమా చూసినప్పుడు ఏదైతే మీరు చూస్తారో ప్రతి రూపాయి స్క్రీన్ మీదే ఉంటుంది. ఎందుకంటే ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు ఏదైతే వంశీ గారు కష్టపడ్డారో అదేంటి పూర్తిగా మేము పెట్టే ప్రతి రూపాయి స్క్రీన్ మీద రావాలనే ఉద్దేశంతోనే చేసాము. అలాగే సినిమా ఉంటుంది. సూపర్. అంటే 11 మంది కుర్రాళ్ళు ఉన్నారు కాబట్టి 11 కోట్లు అలా ఖర్చు అయిందా? అలా ఎందుకంటే ఆయన పింక్ ఎలిఫెంట్ ఆయన ఎత్తుక్కున్నదే చాలా తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీలో చేస్తామని. ఆయన వేరే బ్యాండ్ దగ్గరికి వెళ్ళి ఇది పాన్ ఇండియా సినిమా అయ్యేది, మేము మాత్రం అలా చేయలేదు. అసలు ఎంత స్మార్ట్ ఆన్సర్స్. మీ చేతిలోంచి మైక్ తీసేసుకోమంటున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ. వద్దు, అందుకే ఆపేసా. థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్, ఇప్పుడు మరి ఇంతే ఫన్ స్పీచ్ అనుదీప్ గారి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు ఇక్కడ సెంటర్. యా హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. నాకు కోవిడ్ హాలిడేస్లో జరిగిన టూ బెస్ట్ థింగ్స్ అంటే ఒకటి హనుమాన్ అండ్ ఇంకోటి వంశీ పరిచయం అవ్వడం. సో నేను ఎప్పుడూ కంపోజర్ అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని ఎప్పుడు అనుకోలేదు. చాలా బలవంతంగా చేశారు ఆయన. బలవంతంగా అంటే నేను అవ్వగలను, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వగలను అనే నమ్మకం తెప్పించారు ఆయన. సో చాలా పెద్ద ఇరకాటంలో పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ కంపోజర్స్ నన్ను పిలిపించి పాడిస్తారో లేదో నాకు కొంచెం డౌట్గా ఉంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ వంశీ ఫర్ ట్రస్టింగ్ మీ. చాలా ట్రావెల్ చేసాం. నేను విన్న జీవితంలో నా ఫస్ట్ నరేషన్ వంశీ. అసలు సినిమా ఇలా చెప్తారా అని నాకు తెలిసింది వంశీ వల్లనే. అండ్ నరేషన్కే ఫ్లాట్ అయిపోయాను నేను. అండ్ అలాగే చాలా 3 yearsలో చాలా జరిగాయి, చాలా కష్టపడ్డారు ఆయన. అండ్ ఫైనల్గా నిహారిక గారు అండ్ ఫణి గారు, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ వంశీ అండ్ హిస్ విజన్ అండ్ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాట్ అ బ్యూటిఫుల్ యాక్టర్స్ అందరూ ఉన్నారు, టెక్నీషియన్స్ అందరూ. ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. ఎవరు యాక్టింగ్ చేసినట్టయితే నాకు అనిపించలేదు సినిమా చూస్తున్నప్పుడు, నేను రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో అమేజింగ్ యాక్టర్స్ అందరూ చూస్ చేశారు. సో కుడోస్ టు ఎవ్రీబడి, ఆల్ ద కమిటీ కుర్రాలు. అండ్ అలాగే మా డిఓపి గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. అన్వర్ గారు సూపర్ ఎడిట్స్ చేశారు. పాటలు కొన్ని కట్ చేశారు. 4 నిమిషాలను పాటలు 3 నిమిషాలు చేశారు ఆయన, చాలా పాటలు. అండ్ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సచ్ అ స్వీట్ హ్యూమన్ బీయింగ్ ఆవిడ. చాలా డౌన్ టు ఎర్త్ అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ ఏది అడిగిన బడ్జెట్ వైజ్ మాత్రం మ్యూజిక్గా నాకు అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు ఫర్ ఆల్ ద సపోర్ట్. నాకు ఈ లిరిసిస్ట్ కావాలంటే ఆ లిరిసిస్ట్, ఆ సింగర్ కావాలంటే ఎవరంటే వాళ్ళని నాకు ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ టీజర్ మీ అందరికి నచ్చిందా? థ్యాంక్ యూ. అండ్ చాలా కంటెంట్, చాలా సాంగ్స్ ఉన్నాయి ఫిల్మ్లో. యుల్ ఆల్ ఎంజాయ్. అండ్ లాట్స్ ఆఫ్ ఎక్సైటింగ్ స్టఫ్ వస్తుంది. అండ్ కీప్ వెయిటింగ్ అండ్ వాచ్ అవుట్ ఫర్ కమిటీ కుర్రాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. మైక్ మాకు రిటర్న్ ఇవ్వాలండి. యా, థ్యాంక్ యూ. ఓకే, నౌ ఐ రిక్వెస్ట్ ఫణి గారు, ప్రొడ్యూసర్ ఫణి అడపాక గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్ మీడియా అండ్ ఛానల్స్, టీవీ ఛానల్స్, ఎవ్రీవన్. మెయిన్లీ మీ డిజిటల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వల్లే మా సినిమాలకి ప్రమోషన్ అనేది వస్తుంది.
సో మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు విజయ్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా సినిమాని మీరు యాక్సెప్ట్ చేసినందుకు. ఈయన చేసిన ఏదైతే ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ మూవీలో చాలా ఇంపార్టెంట్. అయితే దానికి ఎవరు చేస్తారా అనేసి అందరం ఒక దీంట్లో ఉన్నప్పుడు రమేష్ గారు కరెక్ట్గా మంచి కావాల్సిన పవర్ని తెచ్చారు అక్కడికి. సో మీరు చూసుంటారు మేకింగ్ వీడియోలో. సో మా వాళ్ళని పిండి ఆరేసారు అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిహారిక కొనిడెల ఎక్స్పీరియన్స్ విత్ పింక్ ఎలిఫెంట్, నేను చూసిన పింక్ ఎలిఫెంట్ వెబ్ సిరీస్ చూశాను, అన్నీ చూశాను. ఇట్స్ మోర్ ఆర్ ఎస్ లైక్ చాలా సినిమా మీద కానీ ఒక కంటెంట్ మీద కానీ మంచి ఐడియా, మంచి ప్యాషన్ ఉన్నట్టు, చాలా సింపుల్గా, చాలా అందరికీ సింపుల్గా అర్థమయ్యేటట్టు, ప్రతి కామన్ మ్యాన్కి ఈజీగా కనెక్ట్ అయ్యేటట్టు వాళ్ళ ప్రొడక్షన్ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ లక్కీ. ఈ పర్టికులర్ మూవీకి యాక్చువల్లీ పింక్ ఎలిఫెంట్ కాకపోతే ఇంకే ప్రొడక్షన్ హౌస్ ఇంత న్యాయం చేసేది కాదు. ఎందుకంటే రమేష్ గారు లిటరలీ మా డైరెక్టర్ది ఉతికి ఆరేశారు బడ్జెట్ల విషయంలో. సో కొన్ని దగ్గర మేము కూడా వంశీతో చాలా ఫైట్ చేసాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వంశీ ఈ స్టోరీ నా దగ్గరికి పట్టుకొచ్చినప్పుడు యాక్చువల్లీ సినిమా పాటలు రాసాడు, అప్పటికి సినిమా మ్యూజిక్ అయిపోయింది. ఓకే, సో నరేషన్లోనే నాకు మ్యూజిక్తో పాటు నరేట్ చేసి వినిపించాడు. ఇంకా మీరు అసలు ఈ సినిమాలో యాక్చువల్ సాంగ్స్ చూడలేదు. ఈ 2 సాంగ్స్ ఒక కామెడీ, ఒక నొస్టాలజిక్, బట్ రియల్ ఇమోషనల్ సాంగ్స్ 2-3 ఉన్నాయి. అవి వినేటప్పుడు సినిమా స్టోరీ చెప్పేటప్పుడే నాకు అవి వినిపించితే నాకు కంట్లో నీరు వచ్చాయి. సో నేను పర్టికులర్గా వెళ్ళి నాగబాబు గారికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు ఇది ఎలాగైనా వినాలి సార్, ఇది ఈ సినిమా యాక్చువల్లీ ఎలక్షన్స్కి ముందు రావాలనుకున్నాం. సో నేను చాలా స్పీడప్ చేద్దాం, అప్పటికే సిద్ధార్థ రాయ్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. కానీ నాగబాబు గారు ఈ సినిమా కథ విన్నాక అన్నారు, ఇది ఎలక్షన్ ముందు వచ్చినా వెనక వచ్చినా ఎప్పుడు వచ్చినా ఒకటే రిజల్ట్, ఇది గ్యారంటీ బంపర్ హిట్, నాకు ఇది నచ్చింది అన్నారు. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో సునామీ వచ్చింది, ఇప్పుడు 2 స్టేట్లలో నెక్స్ట్ సునామీ ఈ సినిమా రిలీజ్ డేట్ వస్తుంది, అది గ్యారంటీ. ఎందుకంటే మేము అందరం మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి తాలూకా. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. వన్స్ అగైన్ మా 11 మెంబర్ క్రికెట్ టీం కమిటీ కుర్రాళ్ళు, వాళ్ళతో పాటు ఒక 6 అమ్మాయిలు, వాళ్ళందరికీ కూడా వీళ్ళందరి కెరియర్లు ఈ సినిమాకి చాలా ఈ సినిమా వీళ్ళందరి కెరియర్లు మంచి పీక్కి వెళ్ళాలి. మీరందరూ ఒక నోన్ రియల్ క్వాలిటీ పెట్టారు మీరందరూ. అంటే లైక్ మీరు చూస్తే అసలు వీళ్ళు యాక్ట్ చేసినట్టు ఉండదు. ఆ కుర్రాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే ఫైట్ చేసుకుంటున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు. ఈవెన్ చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ వీల్వి. సో దే ఆర్ లైక్ మెనీ పీపుల్, మెనీ యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్. మాకు ఇక్కడ ఎవరు కూడా నోన్ ఫేస్ ఉండకూడదు, ఎందుకంటే వీ డోంట్ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఎనీథింగ్ ఆన్ అ సింగిల్ పర్సన్. అంటే వీడు హీరో అనేటట్టు ఎవరూ కనిపించకూడదు. సో ఆ దీంట్లో నిహారిక హ్యాస్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ బై యాక్సెప్టింగ్ వాట్ ఎవర్ వంశీస్ రియల్ రూట్స్లోకి వెళ్ళి ఆవిడ అర్థం చేసుకుంది స్టోరీని. సో షీ హ్యాస్ గివెన్ అ ఫ్రీ హ్యాండ్ టు వంశీ టు సెలెక్ట్ ఎవరు కావాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని. అండ్ అమ్మాయిలు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. యాక్చువల్లీ నేను చూసాను, చాలా న్యాచురల్గా వచ్చాయి. అంటే వాళ్ళు చేసిన యాక్టింగ్ ఏంటంటే మోడర్న్గా కనిపిస్తారు బయట, మీరు చూసుంటే పల్టూరుగా యాప్ట్గా అలా సెట్ అయిపోయారు. ఇంకా ఏ విధంగా ఇది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. మీరు చాలా హార్డ్ వర్క్ పెట్టారు. డైరెక్టర్ వంశీ కానీ మా అనుదీప్ మ్యూజిక్ ఇస్ లైక్ మెస్మరైజింగ్. మీరు తక్కిమా పాటలు విన్నారంటే ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అవుతారు. బ్లడ్ బాయిల్ అయ్యే పాటలు ఉన్నాయి, పడి ఏడిచే పాటలు కూడా ఉన్నాయి. నేనైతే ఒక పాట నిజంగా పడి ఏడిచాను, ఇప్పటికీ అది వింటూ ఏడుస్తూ ఉంటాను, అంత మంచి పాట ఒకటి ఉంది. సో కుడూస్ టు ఎవ్రీ వన్. ద టీమ్ షుడ్ బి సక్సెస్ఫుల్, సినిమా షుడ్ బి సక్సెస్ఫుల్. ఈ సినిమా థియేటర్స్లో అందరూ చూడాలి, చూసి ఆనందంగా, చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు. ఎందుకంటే అన్ని ఎమోషన్స్ని పట్టుకెళ్ళుంది దీంట్లో. కాస్ట్, రిజర్వేషన్స్ గురించి, ఎలక్షన్స్ గురించి, ఒక విలేజ్లో జరిగే ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎ విలేజ్ ఎవ్రీ డే, దాన్ని నేచురల్గా పట్టుకెళ్ళి కింద నుంచి తీసాడు వంశీ. సో చాలా నేచర్తో కనెక్టెడ్ వంశీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రిలేటివ్. నాకైతే ప్రతి పాయింట్ రిలేటివ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్.
మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధార్థ్ రాయ్ బాగా ప్రమోట్ చేశారు నా ప్రతి ఫంక్షన్కి. మీరు నాకు సెంటిమెంట్ అయ్యారు ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫణి గారు. జనరల్గా సినిమాల్లో మ్యూజిక్తో ఎలివేషన్ ఇస్తారు, ఈయన మ్యూజిక్కే ఎలివేషన్ ఇచ్చారు యాక్చువల్లీ. రాబోతున్న పాటల గురించి సింహ గారి మాటలు ఇప్పుడు విందాము. లిరిసిస్ట్ సింహ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం ప్రారంభంలో హనుమాన్ చిత్రం వచ్చి విశేషమైన ఆదరణ పొందింది. ఆ హనుమాన్ చిత్రంలో ఆవకాయ ఆంజనేయ అనే పాటను రాసి సినీ రంగ ప్రవేశం చేశాను. నన్ను అనుదీప్ గారు చేశారు. ఆ తర్వాత నేను సైన్ చేసిన చిత్రం కమిటీ కుర్రాళ్ళు. ఇప్పటి వరకు మీరు హార్ట్కి టచ్ అయిన పాట ఎలక్షన్ మీద పాటలే విన్నారు. లోపల ఇంకో మాస్ ఉంది. ఆ మాస్ అండ్ ఎమోషన్ ఇంకో 4 పాటలు ఇందులో రాశాను నేను. సో ఈ చిత్రంతో నాకు ఇంకా మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన యదువంశీ గారికి, డైరెక్టర్ గారు, అలాగే అనుదీప్ దేవ్ గారు సంగీత దర్శకులకును, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ వాళ్ళకి, నిహారిక మేడం గారికి, వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సింహ గారు. అనుదీప్ గారు మీరు చెప్పినట్టే చెప్పారుగా. ఓకే, ఓకే. సో ఇప్పుడు విజయ్ మాస్టర్ మాటలు వినేద్దాము. మాస్టర్ చాలా రేర్గా ఈవెంట్స్లో కనిపిస్తూ ఉంటారు. అలాంటిది ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ యాక్షన్ ఎపిసోడ్తో మన ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. సో మాస్టర్ ప్లీజ్ ఒక్క అడుగు ముందుకు వేసి ప్లీజ్. అందరికీ నమస్కారం. మాట్లాడేదానికి ఏమి లేకుండా మాట్లాడేశారు ప్రొడ్యూసర్ గారు. ఇక్కడ ఏం మిగలలేదు. థ్యాంక్ యూ సార్. మాకు శ్రమ లేకుండా చేశారు. ముందుగా కమిటీ డిప్యూటీ సీఎం అయిన కొణిదెల కళ్యాణ్ గారికి, కమిటీ కుర్రాళ్ళందరి తరపున కంగ్రాట్స్ సార్. మీకు హోల్ టీం నుంచి ఇంకా చాలా ఉన్నాయి. ఇందులోకి వచ్చేద్దాం, కమిటీ కుర్రాళ్ళు వచ్చేద్దాం. ఈ కమిటీ కుర్రాళ్ళు కథ విన్న తర్వాత నేను చేయకపోతే చాలా మిస్ అయ్యామని ఫీల్ అయ్యాను నేను. ఇది అంటే ఎక్స్పీరియన్స్ ఉంది, కథలు దొరకవు సరిగా. అంటే రమేష్ గారు అన్నారు సపరేట్గా నేను విజయ్ మాస్టర్ గారిని తీసుకొచ్చాను నేను, అందువల్ల కొంచెం టెన్షన్ పడ్డారనేది. సార్ అది మీరు తీసుకెళ్ళకపోతే నేను బాధపడేవాడిని సార్, ఈ సినిమా వదులుకున్నాను అనేది. ప్లీజ్, దానికి ముఖ్యంగా డైరెక్ట్ గారు చేసిన కథ, తను చేసుకున్న విధానం, స్టిల్ సొసైటీలో ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏం మిస్ అయినాం మనం, ఏం వదులుకోవట్లేదు, వదులుకోవాల్సింది చాలా ఉంది, ఏం వదులుకోవట్లేదు, దేని మీద పట్టుబడుతున్నాం, ఏం సాధిస్తున్నాం, ఎటెటో వెళ్ళిపోతున్నాం అనే దాని మీద అతను చెప్పినది చాలా అండర్లైన్ చేసి చెప్పారు. ఆ కథ, ఆ పాయింట్ బాగా నచ్చి నాకు పర్లేదండి నేను చేస్తానండి అని చెప్పాను నేను. ఆయన కూడా కొంచెం టెన్షన్ పడ్డారు నిజంగానే, ఇతను వినడేమోనని. దీంట్లో కుర్రాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ ఇవన్నీ కామన్ సార్, వాళ్ళు లేకపోతే లేవు మనం అందరం కూడా. కుర్రాళ్ళు చేశారండి. ఆ కమిటీ కుర్రాళ్ళకి నా నుంచి ప్రత్యేక థ్యాంక్స్ బ్రదర్స్. మీ అందరికీ చాలా కష్టపడ్డారు. ఇందాక టీజర్ కూడా చూశాను నేను, సడన్గా వచ్చింది, షాక్ అయ్యాను, ఏంటర్ బాబు ఇలా ఉందనేది. అంటే పులి మేక అని కంపోజ్ అంటే వాళ్ళని మీరు చూస్తే అర్థమవుతుంది ఇది, ఆ విధంగా ఇబ్బంది పడ్డారు వాళ్ళు పాపం. నాకు బిగినింగ్ డేస్ నాకు మా అన్నయ్య చిరంజీవి గారు అలాంటి ఇది గుర్తొచ్చింది నాకు, కుర్రోళ్ళు చేసే కష్టం. అంటే వీళ్ళు పొగడ్డం కాదు ఇది, ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకుంటే చాలా మీరు మీ లైఫ్ లాంగ్. ఎక్కడ అదే ఇందాక అన్నాను కదా, ఏది పెంచుకోవాలనే కాదు, ఏది వదులుకోవాలి ఫస్ట్ తెలిస్తే చాలు, అన్నిటికీ రిజల్టే. పోతే మా ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్ గారు మాట్లాడేసారు, ఆల్రెడీ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్.
మా మా అమ్మాయి ఏం చెప్ప బెస్ట్ కథ సెలెక్ట్ చేసుకున్నాం అమ్మా. సూపర్ సూపర్ మాట్లాడతారు దీని గురించి. డెఫినెట్గా అందరిలోకి రీచ్ అవుద్ది. సినిమాలంటే 4 సాంగ్లు 4 ఫైట్లు 4 అవి కావు. ఇలాంటి కథలు తీయాలమ్మా, రావాలి. ఇది అంటే కొంచెం వెనకబడి వెళ్తున్నామా ఏం తెలియలేదు, కానీ ఇది ఒక్కసారి మెలకు అయితే చేస్తుంది. తప్పకుండా ఇలాంటి సబ్జెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ నిహారిక గారు, మీకు కూడా ప్లీజ్ థ్యాంక్ యూ. పోతే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇందాక సాంగ్ కూడా విన్నాను, చాలా బాగుంది అది. థ్యాంక్ యూ సార్. డిఓపి గారు మంచి ఫోటోగ్రఫీ ఇచ్చారు. ఏమైనా ఇబ్బంది పెట్టుకుంటే క్షమించాలి. పోతే హోల్ టీమ్కి వన్స్ అగైన్ నేను ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదులేండి, ఆయన మొత్తం ఆయన తీసేసుకున్నారు. ఈ కమిటీ కుర్రాళ్ళు పెద్ద హిట్ అవ్వాలని, చేసిన బ్యానర్కి మంచి పేరు తీసుకురావాలని, వాళ్ళకి భవిష్యత్తు బంగారు బాట పడాలని, అలాగే రమేష్ గారు అన్నట్టు ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు కూడా రావాలని మనసు కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. Thank you so much for your wonderful wishes, Master, and wonderful contribution to the film. Thank you so much. Experience మాట్లాడితే ఇలా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్. అండ్ ఇక మీ అందరూ ఒక్కసారి గట్టిగా ఓయేసుకుంటే మన డైరెక్టర్ మాటలు వినేద్దాము. యదువంశీ గారు. కంగారు పెట్టద్దు, కంగారులో ఏదో మాట్లాడేస్తాను. ముందుగా వేదికలను అలంకరించిన పెద్దలకు, మీడియా మిత్రులకు, యాక్చువల్లీ ఇది నా స్టైల్ కాదు, నార్మల్గా మాట్లాడేస్తాను. మీడియా కుర్రోళ్ళకి, అలాగే వేదిక అందించిన మా కమిటీ కుర్రోళ్ళకి, వేదిక ముందును చూస్తున్న మా కమిటీ కుర్రోళ్ళకి, మీడియా ద్వారా టీవీలో చూస్తున్న మొత్తం అన్ని ఊళ్ళలో ఉన్న అందరి కమిటీ కుర్రోళ్ళకి, కమిటీ కుర్రలది అంటారు అనుకుంటా, అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని అందరినీ. యాక్చువల్లీ నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను, కానీ రమేష్ గారు మొత్తం తిట్టారో తిట్టలేదో, అయితే ఏమైనా చెప్తున్నారో కూడా అన్నీ చెప్పారు. యా, ఇక్కడ కష్టపడ్డాము లేకపోతే ఏదో చేసామని చెప్పడానికి ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్. బట్ ఒక్కటి చెప్పాలి, ప్రొడక్షన్ హౌస్ గురించి, నిహారిక గారి గురించి, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ టీం గురించి. చాలా పక్షులు ఉంటాయన్నమాట, నటన కోసం ఏదో వెతుక్కుంటూ ఏదో చెయ్యాలని ఎక్కడెక్కడి నుంచో ఎగిరెగిరి వస్తాయి. వచ్చిన వాటికి గూటి అంటారు కదా, గూడు, ఆ గూడు లేదు. 3 ఏళ్ళు అన్నారు. మరి సార్ చెప్పినట్టు నిజంగా నా 3 ఏళ్ళ వెనకాల చాలా చాలా ఉంది. అవి వెతుక్కుంటూ ఎక్కడ దొరకాలో తెలియకపోతే ఒక మహావృక్షానికి ఉన్న ఒక చెట్టు కొమ్మ మాకు చోటిచ్చింది నిహారిక గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే వెతికాం సార్ చెప్పినట్టు నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. ఈ 11 మంది 6,000 ఆడిషన్స్ చేసాము. నా డైరెక్షన్ టీం నాతోనే ఉంది. ఎందుకు నమ్మారో తెలీదు, నన్ను కాదు నా కథను నమ్మారు. ఆ కథలో ఏదో ఉందని నమ్మారు, ఆ కథ ద్వారా ఏదో చెప్పొచ్చని నమ్మారు. ఈ నమ్మిన వాళ్ళందరూ కూడా ఉండి నిజం సార్ చెప్పినట్టు ఒక్కొక్కరు 13 కేజీలు తగ్గారు, 13 కేజీలు పెరిగారు, మళ్ళీ తగ్గారు, మళ్ళీ పెరిగారు. ప్రొడక్షన్స్ చేంజ్ అవుతున్నాం. ఏదో దొరకట్లేదు నాకు. వచ్చాం. ఆ వెతుకుతున్న టైంలో నిజంగా ఒక బంగారు బాతు దొరికింది మాకు. అది ఎలా అంటే నిహారిక గారు ఇచ్చిన ధైర్యం. ఆ ధైర్యం ఎలాంటిదంటే, మేడం నేను కొత్త వాళ్ళతో సినిమా చేస్తాను, ఇంత అవుతుంది బడ్జెట్, ఓ ఫేక్ బడ్జెటే చెప్పాను నేను. అంటే సినిమా ఒప్పించుకోవాలని డైరెక్టర్ టాక్టిక్స్. బట్ వెనకాల ఒక మాస్టర్ మైండ్ ఉంది, రమేష్ గారు పసిగట్టేశారు. అరే నాన్న, నువ్వు చెప్పిన కథకి ఇక్కడ జరుగుతున్న దానికి అసలు సంబంధం లేదు, నువ్వేం చేయాలో చెయ్యి, మేము చూసుకుంటాంలే వెనక అని చెప్పి వెనకాల ఒక ధైర్యం ఇచ్చింది నిజంగా రమేష్ గారు లేకపోతే నిజంగా ఒక కొత్త డైరెక్టర్ వచ్చి నేను కొత్త టీంని తీసుకొచ్చా, నేను ఎంతోమందిని వెనకాల ఉన్నారు అంటే ఎందుకు నమ్ముతారు, ఎందుకు నమ్మాలి? అసలు నేనేమీ చేయలే, నేను ఎక్కడ పని చేయలే, నేను ఎక్కడ ఏం చూపించలే, ఏం చూసి నమ్ముతారు? ఏదో నమ్మారు. అది ఏం నమ్మారని వాళ్ళకే తెలియాలి, మరి ఆ మేడంకి సార్కే తెలీదు, నాకు తెలీదు. నమ్మేశారు. ఆ నమ్మకం ఎంత దూరం తీసుకొచ్చిందంటే
మీరు చెప్పినట్టు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఉంటారు, మా యాక్టర్స్ కానీ మేము కానీ మా టెక్నీషియన్స్ కానీ, ఇంట్లో మేము యాక్టర్లు అవుతాం, మేము హీరోలు అవుతాం అని చెప్పి. బట్ నేను ఇక్కడ చెప్తుంది, ఇక్కడ 11 మంది హీరోల్ని కాదు మేము జనాలకి పరిచయం చేసేది, 11 మంది పర్ఫార్మర్స్ని, 11 మంది నటులని. వాళ్ళెవరూ నటించలేదండి, జీవించారు. ఈ వర్క్షాప్ అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్కి చేసాం, నాట్ ఫర్ డైలాగ్స్. ఆ 11 మంది మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని మీ చిన్ననాటి స్నేహితులు గుర్తు చేస్తారు, మీ చిన్ననాటి స్నేహం గుర్తొస్తుంది, మీ చిన్నప్పుడు మీకున్న భావోద్వేగాలు గుర్తొస్తాయి, మీ ఆనందాలు గుర్తొస్తాయి, మీ నాటినది గుర్తొస్తుంది. మీరు చేసిన అన్ని పనుల్ని వాళ్ళు తీసుకొచ్చి ఫ్రేమ్ మీద పెట్టారు, అంతే. ఇక్కడ మా అందరి కష్టం కంటే వాళ్ళ కష్టమే ఎక్కువ ఉంది. సో మా 11 మంది జెమ్స్ అండి. మా మురళీ గారు కో డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. మా 11 మంది జెమ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఈ బ్యాక్ ఎండ్ నుంచి ఉన్న మా దీపక్ సరోజ్కి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు, అంకిత్ కొయ్యాకి నన్ను నిహారిక గారిని పరిచయం చేసినందుకు. ఐ థింక్ ఎర్లీగా మాట్లాడుతున్నాను అనుకుంటే ఇవన్నీ నేను ఇంకా చాలా తర్వాత మాట్లాడాలి, ఇప్పుడు కాదు. ఫనీ అడపాక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అస్ సార్. మా కుర్రోళ్ళందరినీ మీరు ఓన్ చేసుకున్నారు, అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే విజయ్ మాస్టర్, నిజంగానే భయపడ్డానండి, చాలా భయపడిపోయాను నేను. మా డిఓపి గారు కూర్చుని, అమ్మో సార్కి నేనేమైనా చెప్పగలనా, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు, అస్సలు ఏం లేదు సార్. ఒక్క డైరెక్టర్ అంటే ఆడు చిన్నోడైనా ఆడు కుర్రోడైనా వయసులో ఎంత ఉన్నా కానీ విజయ్ మాస్టర్కి నేను చూసిన తర్వాత షాక్ అయిపోయా, సార్ నాకు ఇలా కావాలి సార్ అనేటప్పటికి వెంటనే ఓకే మీకు ఇలా కావాలి కదా, ఎలా కావాలి. నేను నేరేషన్ ఇచ్చిన తర్వాత సార్కి ఒక చిన్నవాడు సార్ గురించి, సార్ నేను ఒక రిఫరెన్స్ చూపిస్తాను, ఆ రిఫరెన్స్లో నాకు ఏమైనా ఇలా కావాల్సి వస్తుందంటే జస్ట్ ఒక 10 సెకండ్స్ చూపించి నీకు ఆపేది. ఈ సినిమా అయిన తర్వాత ఇది నెక్స్ట్ 10 ఇయర్స్కి నెక్స్ట్ 20 ఇయర్స్కి రిఫరెన్స్ అవబోతుంది, అలా నేను తీసి చూపిస్తాను. ఆయన చేసి చూపించారు. ఆ 5 days టోటల్ టీం అందరికీ నరకమే, కానీ ఆ నరకం మీ అందరికీ చూపించిన తర్వాత మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రాజు గారు, 3 years బ్యాక్ కలిసాను నేను. ఈ 3 years బాగా ఉపయోగపడుతుంది సార్ నాకు. 3 years బ్యాక్ కలిసాను, మళ్ళీ ఏదో అయింది. రాజుగారు రావడం మా టీంలోకి నిజంగా నా అదృష్టం. ఒక విజన్ ఒకటి అనుకున్న తర్వాత, అరే కొత్తోడు ఏదోదో చెప్తాడులేరా సొల్లు, లేకపోతే ఇంకోటో చాలా అనుకుంటారు. బట్ నేను అనుకున్న దాన్ని మించి చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా రాజుగారే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అనిదీప్ దేవ్ గారు, గురూజీ మా అందరికీ. ఆయన ఇచ్చిన ప్రతి పాట ఒక ఆనిముత్యం, ప్రతి పాట ఒక అద్భుతం. మనకి రిలీజులు జరిగిన తర్వాత కన్సర్ట్లు అవుతాయి పాటలు. నాకు తెలిసి మా ఆ రోజులు మళ్ళీ రావు పాట సినిమా రిలీజ్ అప్పుడే పాట కన్సర్ట్ అవుతుంది. దట్స్ ఫర్ ష్యూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అలాంటి పాట మాకు ఇచ్చినందుకు. మిగతా వాళ్ళు మా అన్వర్ అలీ గారు, ఈయన గురించి చెప్పడం కష్టం, ఎందుకంటే మిగతా వాళ్ళందరితో పోలిస్తే ఈయన చాలా క్లోజ్ నాకు. ఆయన పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక సినిమా గురించి ఆలోచిస్తున్నారు 2 నెలల నుంచి ఒకటే. ఆ ఫ్రేమ్ దగ్గర నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆయన చెప్పిందే నేను అంటాను అనమాట. అంత మంచి ఎడిటర్ ఆయన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అస్ సార్. ముందుగా వీళ్ళందరికంటే ముందు నాతో ట్రావెల్ చేస్తున్న నా రైటర్స్ సుభాష్ చీర్ల, అలాగే కొండలరావు అడ్డగల్ల, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఒక నోస్టాలజీనే కాకుండా ఒక మంచి వీళ్ళిద్దరి మధ్యన మా ముగ్గురు మధ్యన బాండింగ్ ఎలా ఉండేదంటే, పాపం ఎన్ని వెర్షన్స్ రాయించానో నాకే తెలియదు, ఎన్ని వెర్షన్స్ రాశారో వీళ్ళకే తెలియదు, అన్ని వెర్షన్స్ రాశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. మీరు చాలా పెద్ద పెద్ద రైటర్ అవుతారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సింహ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీరు ఇచ్చిన 3 పాటలు కూడా చాలా అద్భుతమైన పాటలు సార్. అలాగే నేను ఎవరైనా మర్చిపోతారేమో నాకు కొంచెం సారీ, ఏమనుకోద్దు. జేడీ మాస్టర్ ఇక్కడికి రాలేదు. జేడీ మాస్టర్కి మొత్తం పాటలన్నీ కూడా ఆయనే కొరియోగ్రఫీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ జేడీ మాస్టర్. అలాగే మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ నైని, మమ్మల్ని అందరినీ కూడా 90s వరల్డ్లో నుంచి 30 years జర్నీని పూర్తిగా చూపించాడు ప్రణయ్ నైని. వాళ్ళ ఆర్ట్ టీం, విష్ణు అండ్ టీం అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మాట్లాడాలి? నేను ఇంకేమన్నా ఉంటే తర్వాత మాట్లాడతాను, మేడం తిట్టారు. బట్ డెఫినెట్లీ మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తుంది. ఇది నేను ఆలోచింపజేసే సినిమా లేకపోతే ఇంకోటి రండి కూర్చోండి
చూసిన తర్వాత మీ చిన్నతనానికి వెళ్ళి మీ చిన్నతనంతో పాటు టైం ట్రావెల్ చేసి మాతో పాటు జర్నీ చేయండి. ఈ 30 years లైఫ్లో మీరేం చేశారో సినిమాలో అన్ని కనబడతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయిపోయిందా? మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అవన్నీ మొత్తం అన్నీ మాట్లాడదాం. అందరి పేరునే మాట్లాడతాను, ఏమైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్షన్ టీమ్, నన్ను నిజంగానే భరించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. కాదు, ఆల్రెడీ వాళ్ళ టీజర్ లాంచ్లో అనిపించట్లేదు, సక్సెస్ మీట్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళు ఇక్కడ స్టేజ్ పైన. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి జర్నీని షేర్ చేసుకోవడానికి వాళ్ళ స్టేజ్ డెఫినెట్లీ రైట్ స్టేజ్. అండ్ మీ అందరి జర్నీ వినడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు మరి ఇక నిహారిక కొణిదెల గారి మాటలు వినేద్దాము కొంచెం. నేను మా టీం అందరినీ విడదీసి ఒకరిని చెప్పాలనుకోవట్లేదు. మేము అందరం ఈ జర్నీలో ఒక ఫ్యామిలీ లాగా అయ్యాం కాబట్టి మా ఫ్యామిలీ నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్. మేము ఇప్పటి వరకు చేసిన కంటెంట్ అంతా చాలా ఎంకరేజ్ చేశారు. టీజర్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ట్రైలర్ వస్తుంది, సినిమా కూడా వస్తుంది. ఇదే లవ్ తోటి మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో మా ఫ్యామిలీ నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ అస్ లైక్ దిస్. థ్యాంక్ యూ. టీజర్ అంతా ఇచ్చారు కదా స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. సో ఇప్పుడు మీడియాతో ఇంటరాక్షన్ స్టార్ట్ చేసేద్దాము. మీడియా ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు. ఫర్ దట్ ఐ వాంట్ నిహారిక గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ వంశీ గారు, ఫణి గారు, అనుదీప్ దేవ్ గారు అండ్ మాస్టర్ to please stay back on stage. So మా కమిటీ కుర్రాళ్ళని కూడా ఏమైనా అడగాలంటే చెప్పండి, నేను స్టేజ్ పైకి పిలుస్తా. ఆయనే కదా చెప్పింది. ఓకే, వంశీ గారు కూర్చోండి. ఎస్ నిహారిక గారు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. అనుదీప్ గారు, విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ taking time and coming here, blessing the team. Thank you so much. Raju garu, please join this media interaction. DOP Raju garu, to please join the stage. కాదు, కమిటీ కుర్రాళ్ళు నాకు తెలిసి స్టేజ్ పైన ఉంటే బాగుంటుంది. ఒకసారి స్టేజ్ పైకి వచ్చేసేయండి. మీడియా ఫ్రెండ్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ఎస్, సో స్టార్ట్ చేద్దామా? తారక్ గారు, నిహారిక గారుగా. హలో నిహారిక గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఇది కమిటీ కుర్రోళ్ళు అంటే ఫస్ట్ పేరు విన్నప్పుడు ఏమనుకున్నాం, కానీ టీజర్ చూసిన తర్వాత దీంట్లో అంతకు మించి అనిపించే కంటెంట్ ఉందని అర్థమైంది. అయితే యాక్చువల్గా ఇదంతా కూడా ఒక గోదావరి స్లాంగ్లో జరుగుతున్న ఒక కథ అని మాకు అర్థమవుతుంది. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు, ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది, మొత్తం ఇక్కడి నుంచి జరుగుద్దని చెప్పి. సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటున్నారు. బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఎప్పటి నుంచి స్టెప్ కమిటీ కుర్రాళ్ళు సినిమా తోటి నేను వేస్తున్నాను, పిఠాపురం వైపు లేకపోతే గోదావరి వైపు. సో మరి అంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడ ఏమైనా పెట్టి You're reading my mind. పవన్ కళ్యాణ్ గారిని You're reading my mind. ఉంటుందా? అయితే వస్తున్నారా? వస్తున్నారు. ఇంకా దాంతో ఆలోచించలేండి. ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ ఉంది, విల్ సీ. రీడింగ్ మైండ్ ఉన్నారు కదా, ఏదో మైండ్లో ఉండుంటుంది కదా. రీడింగ్ మై మైండ్ నేను అనుకుంటున్నాను, నేను అనుకునేది మీరు అనుకుంటున్నారు అంటున్నాను. ఎస్
అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మొత్తం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు చాలా చెప్పారు, అంటే చెప్పింది చిన్న స్టోరీ అయ్యింది ఇంత బడ్జెట్ అని చెప్పి. సో మరి మీరు కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎందుకు ఈ స్టోరీ, మీరు చాలా కథలు వింటుంటారు కదా, దీన్ని ఎందుకు పిక్ చేయాలనిపించింది మీకు? అంటే డెఫినెట్గా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నేను ఆంధ్రాలో పుట్టలేదు, నేను హైదరాబాద్లో పుట్టాను. నాకు ఆ భాష అంటే నాకు ప్యూర్ తెలంగాణ ఎలాగైతే అర్థం కాదో అలా ప్యూర్ గోదావరి యాస కూడా నాకు అంతగా అర్థం కాదు, అంటే అంత ఫ్లూయెంట్గా నేను పట్టుకోలేను. కానీ వంశీ గారు నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఆ గోదావరి సినిమా ఎక్కడైతే టేక్ ప్లేస్ అవుతుందో ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్. అంటే అదే చెప్పినట్టు 11 మంది హీరోలు 6 హీరోయిన్లు కాదు, 11 మంది లైఫ్ స్టోరీలోకి ఇట్ జస్ట్ సక్డ్ మీ ఇన్ లైక్ దట్. సో ఐ కుడ్ నాట్ సే నో, నాకు నో చెప్పే ఆస్కారం లేదు ఇంకా, బికాస్ ఇట్ వాస్ సచ్ అ గుడ్ నరేషన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ వాస్ అ వెరీ గుడ్ నరేషన్. మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మ్యూజిక్తో పాటు వినిపించారు మాకు నరేషన్. సో ఐ థింక్ వీ హ్యాడ్ వెరీ గుడ్ ఇమాజినేషన్ సినిమా ఎలా ఉండబోతుంది, లేకపోతే ఆయన విజన్ ఎలా ఉంది అని. సో ఇట్ వాస్ 100% ఎస్ స్టార్టింగ్ నుంచే. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది సినిమా కింద వచ్చినప్పుడు ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత ప్రొడక్షన్ అంటే ఒక చిన్న రిస్క్ అయితే ఉంటుంది. అదే వెబ్ సిరీస్ అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు హిట్స్ ఇచ్చారు కాబట్టి పెద్ద రిస్కే ఉండదు, రిస్క్ టేకింగ్ తక్కువ ఉంటుంది కదా ఫ్యాక్టర్. మరి ఆ రిస్క్ తీసుకోవడానికి ఎందుకు మీరు ముందుకు వచ్చారు? అంటే ఇలాంటి సినిమా ఆడకపోతే అందులో there's no point in it. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇట్ టచెస్ అ లాట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. మనం థియేటర్కి వెళ్ళింది మన లైఫ్లో బాధలు మర్చిపోయి సరే ఒక 2.5 hours ఎంటర్టైన్ అవుదామని వెళ్తాం. బట్ ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి ఇంకేదన్నా ఇంటికి టేక్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకేదైనా వస్తే దట్స్ అ బోనస్. అలాంటివి మా సినిమాలో చాలా ఉన్నాయి. అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ అంటారా, నాకు ఫనీగా ఉండడం వల్ల ఇట్ వాజ్ లైక్ అ సపోర్ట్ ఫర్ మీ. సో అంత రిస్కీ అనిపించలేదు, ఎందుకంటే ఐ హ్యాడ్ అనదర్ ప్రొడ్యూసర్ విత్ మీ. నిహార్ గారు, వెంకట్ 10TV. లేదు, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్తూ ఈ సినిమా ఎలక్షన్స్కి ముందు వస్తే బాగుండేది అని అన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశారా, లేకపోతే? అంటే ఎలక్షన్స్ అనేది సినిమా క్రక్స్ ఆఫ్ ద స్టోరీ కాదండి, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఎలా అయితే మనం ఒక 30 సంవత్సరాల్లో అన్నీ మన లైఫ్లో ఎలా అయితే ఉంటాయో, చిన్నప్పుడు ఆడే క్రికెట్ దగ్గర నుంచి మనం కొట్లో తీసుకునే చాక్లెట్ వరకు ఆ ఊరు పంచాయతీ ఉంటుంది, లేకపోతే ఆ ఊరు రాజకీయాలు ఉంటాయి. ఆ రాజకీయాలతో పాటు మనకి ఎలాగ అదర్ థింగ్స్ కూడా లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఫస్ట్ 30 years ఆఫ్ అవర్ లైఫ్ ఒక ఊరు అలాంటి ఊర్లో పెరిగితే కనుక. సో అలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కానీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పాలిటిక్స్. అంటే ఇటీవల చూసాం మనం మంజువాల్ బాయ్స్ కానీ లేకపోతే మేము ఫేమస్ ఇలాంటివి వచ్చిన కాన్సెప్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ. అంటే ఇలా ఉన్నట్టు స్టోరీస్ కదా, వాటితో కంపేర్ చేస్తే ఇదే ఉంటుంది. అంటే కమిటీ కుర్రాళ్ళు అనేది ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ అండి. అంటే ఒక 8 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఈ 11 మంది జీవితంలో ఏమవుతుంది, వాళ్ళెవరో జీవితంలో అవుతుంటే నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను మీకు అనిపిస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. యూ డోంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్, యూ విల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్. ఇప్పుడు శివ అన్న క్యారెక్టర్ ఉంది, సుబ్బు అన్న క్యారెక్టర్ ఉంది, సూర్య అన్న క్యారెక్టర్ ఉంది. ఈయనకి సుబ్బు హీరోలాగా కనిపించవచ్చు, సో ఎండ్ వరకు ఆయన సుబ్బుతో కనెక్ట్ అవుతారు. మీకు శివ అనిపించవచ్చు, మీకు సూర్య అనిపించవచ్చు. సో అలాగా ఒక అమ్మాయిలాగా నేనే ఒక బాయ్ క్యారెక్టర్ ఒక 2-3 క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి నా ఫ్రెండ్స్ గ్రూప్లో దిస్ ఇస్ హౌ ఐ యామ్ అనిపించింది. కాబట్టి ఐ థింక్ ద కనెక్టివిటీ ఇస్ వెరీ మచ్ దేర్ ఈ సినిమాలో. డైరెక్టర్ మెగా డాటర్స్ అంటే నిన్న చూస్తుంటే నేను సుష్మిత గారు కూడా సినిమా వెబ్ సిరీస్కి ప్రొడ్యూసర్ చేశారు. ఇప్పుడు మీరు ఇద్దరు ప్రొడ్యూసర్ ఇటే ప్రొడక్షన్ వైపే ఉన్నారు, కానీ ఆన్ సినిమాకి ఏం రావటం లేదు కొంత. ఒకటి తమిళ సినిమా ఆల్రెడీ ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి, అది చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది. వాట్ ద ఫిష్ పోస్టర్ మొన్నే నా బర్త్డేకి రిలీజ్ అయింది. అంతా ఇన్ ప్రొడక్షన్ ఉన్నాయి. ఇంకో క్వశ్చన్ మేడం, అంటే ఇటీవల సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ కానీ అన్ఫాలో అయ్యారు. అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు, మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది. ఇటీవల జరిగినట్టు నువ్వు ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? జెన్యూన్గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. డైరెక్టర్ గారు యదువంశి గారు, ఈ పోస్టర్లో చూస్తే 11 మంది ఉన్నారు, ఆ పోస్టర్లో కూడా 11 మంది, అక్కడ వచ్చేటప్పటికి 10 మంది అయ్యారు. ఏమయ్యారు ఇంకొకరు? మిస్ అయ్యాడండి ఫోటోషూట్లో.
ఫోటోషూట్లో మిస్ అయ్యారా, సినిమాలో మిస్ అయ్యారా? ఎవరో లేనట్టు, ఒక్కరు కాదండి, ఇద్దరు లేనట్టున్నారు. 10 మంది ఉన్నారు అక్కడ. 10 మంది ఉన్నారండి. లెక్క పెట్టి అడుగుతున్నా. అంటే సినిమాలో ఇప్పుడు పాస్ మధ్యలో ఇదవుతుంటారు కదా, అలా ఏమన్నా అయ్యారా ఏంటని? ఏం లేదండి, అది సినిమాలో ఒక మంచి విషయం. మీరు ఒక టీజర్లో లాస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఈ 10 మంది ఒక చోటుకు వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా 10 మంది ఉన్నారు. అక్కడ కూడా 10. ఆ ఒక్కడి గురించి వెతకడానికి వెళ్తున్నారండి వాళ్ళు. అది నేను రివీల్ చేశానండి, ఇంకా అంతకుమించి నేను చెప్పలేను. ఓకే. ఇంకోటి, ఈ గొర్రెలు సాంగ్లో మా ఎలక్షన్ టైంలో మందం మీద ఎవరు అంటే A1 గడు అమ్ముతున్నాడు కదా, ఆ A1 ఎవరు? సుధాకర్ అని ఒక క్యారెక్టర్ చేశారండి, రమణ భార్గవ్ గారు అని. ఆయన పేరు ఏమనగా పెట్టామండి, అంతకుమించి. అంతేనే, ఇంకా వేరే ఇంటెన్షన్ ఉందా? అది ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి సార్. అలాంటిదేం లేదు, A1 అని పెట్టాడు, నాకు కూడా తర్వాత ఆ పాటలోనే తెలిసింది. సార్ అంటే ఎలక్షన్ టైంలో అప్పుడు A1 అని చాలా పేపర్లో రాశారు కదా, A1 అంటే వాళ్ళని ఉద్దేశించి పెట్టారా లేక నిజంగా ఏంటని? నాకైతే తెలియదు సార్ ఆయన ఇంటెన్షన్ ఏంటో, నాకైతే చెప్పలేదు మరి మా వాల్సి ఏ ఇంటెన్షన్ మరి అయ్యి ఉండొచ్చు, మరి తెలియదు నాకది. లేదు లేదు, ఇప్పుడు కాదండి, అప్పుడు కూడా A1 ఉన్నారు. అది అది మీడియా మీరు చెప్తున్నారు, మేం కాదు. అంటే ఏం లేదు సార్, A1 అంటే ఊర్లో ప్రతి ఊర్లోనూ ఒకడు ఉంటాడు మనకి. ఒకడు ఆ ఊర్లో ఏదో పని చేసినా కానీ ఆడి పేరు ఉంటుంది, ఆడు, అందుకని ఆడు A1 అంటారు. అంతే, మా ఊర్లో ఒక A1 గాడు ఉన్నాడు, అలా మీ ఊర్లో కూడా ఒక A1 గాడు ఉంటాడు, ఊర్లో ఏదో పని చేసినా ఆడు ఉంటాడు. అలాగా సుధాకర్ క్యారెక్టర్, అందుకని నేను A1 అన్నాను. అంతకుమించి ఇంకా వేరే ఇంటెన్షన్స్ లేవు, అంతే. అనుదీప్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్. హాయ్ బ్రో. హలో సార్. కంగ్రాట్స్, సూపర్గా ఉన్నాయి సాంగ్స్. థ్యాంక్ యూ అంటే సో మీరు హనుమాన్కి ముందే కమిట్ అయ్యి ఉన్నారు, మ్యూజిక్ హిట్టింగ్స్ అయితే జరిగాయి అన్నారు. అవును సార్. సో అప్పుడే చేశారా ఈ గొర్రెలు అనే సాంగ్ ట్యూన్, అప్పుడే కట్టారా లేదు అంటే తర్వాత చేశారా? ఆల్మోస్ట్ ఒక 10 పాటలు ఉన్నాయి సార్. అది చేసిన లాస్ట్ పాట గొర్రెల పాట సార్. ఈ గొర్రెల పాట వలన అంటే రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చేంజ్ అయింది, పొలిటికల్లీ కొంచెం అవేర్నెస్ వచ్చింది. అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆల్మోస్ట్ ఆల్ రూరల్ ఏరియాల్లో అన్ని పాట బాగా ప్రచారంలోకి వెళ్ళింది. చుట్టుపక్కల ఉన్న అంటే బెంగళూరు, చెన్నై అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓటేయడానికి వచ్చారు, వాళ్ళందరూ డిస్కస్ చేశారు, అందరిలోకి బాగా పాపులర్ అయింది. ఇది ముందే ఊహించారా ఇంత బాగా వెళ్తుందని? ఈ సాంగ్ వెనకాల ఊహించలేదు సార్. ఈ సాంగ్ వెనకాల ఇన్స్పిరేషన్ ఏంటి? ఆయన రాసిన స్టోరీ సార్, ఆయన కథలోనే ఉంది అదంతా. కథలోనే పార్ట్ ఆఫ్ ఇది. సో దాన్ని మేము సాంగ్గా చేసాం అంతే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వంశీ గారు. సరే, మీ టైటిల్ కూడా బాగుంది. సో టైటిల్లో ఒక ఇది కనిపిస్తుంది. అవును సార్, అర్థమైంది. ఆయన కొంచెం ఏదన్నా కాంట్రవర్సీ కూడా అవ్వచ్చు, ఊర్లో ప్రతి ఊర్లోనూ ఉంటుంది అది. లేదు సార్, సినిమా చూసి మనకి ఊళ్ళల్లో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు పైన. లేదండి, అంటే అంబేద్కర్ గారు మన జీవితాల్లో ఒక పార్టే సార్. ఆయన గురించి కాంట్రవర్సీ ఏం కాదు సార్. ఆయన మన జీవితంలో అందరికీ తెలియకుండా ఒక పార్ట్. ఆయన పెట్టుకోవడంలో తప్పేముందండి, అంతే, అంతకుమించినది. ఒక ఊరిలో మన గాంధీబు గారి బొమ్మ ఉంటుంది, రామారావు గారి బొమ్మ ఉంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది, అలాగే అంబేద్కర్ గారి బొమ్మ ఉంటుంది. మా కథలో ఆయనది కూడా ఒక పార్ట్ ఉంది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఏంటి సార్, సైకిల్ బొమ్మ కూడా ఉంది కదా. చిన్నప్పుడు సైకిల్లో తిరుగుతాం కదండి, మీరు తిరగలేదా సార్ చెప్పండి? చిన్నప్పుడు నేను తిరిగాను, బోల్సారి పడ్డాను కూడా, అంతే. సో 11 మంది లైఫ్ అంటే ఊర్లో మనకి చాలా జరుగుతాయి, చిన్నప్పటి నుంచి చాలా ఉంటుంది. ఇదంతా అంటే 11 మంది లైఫ్ 30 yearsని ఇంక్లూడ్ చేసి పెట్టాను. 2.5 hours చెప్పేటప్పుడు మీకు కంప్రెస్ చేసినప్పుడు ఏ పాయింట్స్ బాగా హైలైట్ చేశారు? అంటే 2.5 hours చెప్పాలంటే చాలా కష్టం, చాలా లైఫ్ ఉంటుంది. సో ఇప్పుడున్న వెబ్ సిరీస్లు కూడా సేమ్ బడ్జెట్లు ఉన్నాయి, ఎక్కువ 5 hours 6 hours కూడా చెప్పొచ్చు. కానీ మీరు 2.5 hours చెప్పేటప్పుడు కొన్ని మిస్ అవ్వచ్చు. సో ఏ పాయింట్స్ మీరు బాగా గ్రిప్పింగ్ ఉన్నాయి? ఇన్స్పిరేషన్ ఏంటి యాక్చువల్లీ కమిటీ కుర్రోళ్ళు సినిమా చేయడానికి ఇన్స్పిరేషన్? ఫ్రెండ్షిప్ సార్, కంప్లీట్లీ ఇది ప్యూర్లీ ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీ సార్. ఈ 30 ఏళ్ళ జర్నీలో వీళ్ళ స్నేహంలో జరిగిన ఆనందాలు, ఉత్సాహాలు, ప్రేమలు, వాళ్ళ తప్పులు, పొరపాట్లు, ఈ సర్దుతుకునే ఆ 30 years జర్నీయే కథ సార్. సో వాళ్ళ ఎమోషన్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా చాలా బాగా చెప్పాం కూడా 2.5 hours మీరు అడిగినట్టు. ఆ 30 ఏళ్ళు ఏం చెప్పామో అది ప్యూర్గా మేము అనుకున్నట్టు దాంట్లో చెప్పగలిగాం సార్, అంతే. నిహారిక గారు, హాయ్ అండి. మీ ఫ్యామిలీ అంతా సో హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. ఇట్స్ బిన్ ఎ గ్రేట్ ఇయర్. సరే, చిన్న కథ అంటే చిన్న సినిమా అని చెప్పి మీ దగ్గరికి వచ్చే ఉన్నారు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా డిస్కషన్స్ ఉంది. కానీ రాను సినిమా సాంగ్స్ హిట్ అవ్వడం అనేది పెద్ద సినిమా అయింది.
ఇప్పుడు బాగా అయింది. సో పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలుస్తాను అంటున్నారు. సో ఈ కథను నమ్మడానికి ఫస్ట్ అంటే కొత్త డైరెక్టర్ ఇంతకుముందు ఎక్కడ పనిచేయలేదు అని చెప్పారు. సో ఈయన్ని నమ్మి అంటే కథను నమ్మారా లేకపోతే డైరెక్టర్ని నమ్మి ఈ ప్రాజెక్ట్లోకి మీరు ఎంటర్ అయ్యారా? ఇద్దరిలో ఎవరైనా ఒక్కరిని నమ్మడం కుదరదండి. డైరెక్టర్ గారు చెప్పిన కథను నమ్మాను అండ్ ఆయన విజన్ నాకు కనపడింది ఆయన ఇచ్చిన నరేషన్లో. సో అందుకని డెఫినెట్గా ఇట్స్ నాట్ అ బ్లైండ్ గెట్ గో. ఎందుకంటే కథ బాగుంది అండ్ మా బ్యాకింగ్ ఉంటే లేకపోతే మా ప్రొడ్యూసర్ గారి బ్యాకింగ్ ఉంటే విత్ అ గుడ్ టీమ్ ఐ థింక్ వీ కుడ్ మేక్ దిస్ అ బెటర్ ఫిలిం, వీ కెన్ మేక్ ఇట్ అ బిగ్ ఫిలిం అనిపించింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత బడ్జెట్స్ పెరగలేదు మాకు. సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఇంత బడ్జెట్ అవుతుంది అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే వి వెంట్ ఆన్ బోర్డ్. ఆల్ ది బెస్ట్ అండి. ఫణి గారు. థ్యాంక్ యూ సార్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకటే చిన్న కథ నుంచి పెద్ద కథగా ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు వెళ్ళింది. సో ఇది ముందు ఊహించారా? ఎంత కష్టం దీని వెనకాల ఎంత కష్టపడ్డారు అంటే ఈ కథను అక్కడ వరకు తీసుకురావడం? సార్ యాక్చువల్లీ నాకు వంశీ అప్రోచ్ అయినప్పుడు ఈ కథ ఆల్రెడీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు విన్నారు. ఓకే, సో విని ఆయనకు కూడా నచ్చింది ఈ కథ. బట్ బికాజ్ హీఈస్ అ వెరీ బిజీ మ్యాన్ ఎట్ దట్ టైం, పాలిటిక్స్లో ఎదిగాడు కాబట్టి ఏదో విధంగా నా అదృష్టం నా దగ్గరికి వచ్చి వంశీ కథ చెప్పగానే నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్, నా చైల్డ్హుడ్ నుంచి నేను నా జీవితంలో అనుభవించిన అన్నీ నాకు ఈ కథలో కలిగాయి. అంటే ఓ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ విడిపోతే ఎలా ఉంటుంది, ఆ ఫ్రెండ్స్ మళ్ళీ కలిసేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఈగోస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మన ఊర్లో మన వీధిలో ఆ పెద్దలు ఎలా మనతో బిహేవ్ చేస్తారు, ఆ పెద్దల మధ్యన గొడవలు అయితే ఎలా ఉంటాయి. సో ఇవన్నీ బేసిక్ కనెక్ట్ ఏదైతే మన విలేజెస్లో మనం రెగ్యులర్గా చూస్తామో ఆ కనెక్ట్ అంతా ఈ కథలో ఉంది సార్. అండ్ బడ్జెట్ వంశీ అంటే యాజ్ ఎ డైరెక్టర్ నార్మల్గా ఏంటంటే అవుట్డోర్ బడ్జెట్ డబుల్ అవుద్ది. ఓకే, అది వాళ్ళకి తెలియదు. సో అవుట్డోర్ 90% అవుట్డోరే తీసాం కాబట్టి బడ్జెట్ వీ వర్ వెరీ క్లియర్. అండ్ దెన్ బడ్జెట్ ప్లానింగ్లో కూడా వెన్ ఎవర్ వీ హ్యాడ్ ఎనీ ఇష్యూస్ వీ హ్యాడ్ మీటింగ్స్ అండ్ ఇమీడియట్లీ సొల్యూషన్స్ వచ్చాయి. ఓవర్ ద బోర్డ్ వెళ్ళలేదు. ఈ సినిమాకి ఎంతైతే ఖర్చు పెట్టాలో అంతే జాగ్రత్తగా నిహారిక అండ్ రమేష్ గారు ప్లాన్ చేసి అంతే మనం బడ్జెట్ పెట్టాలి, అలాగే చేయాలని చెప్పి నీట్గా ప్లాన్ చేశారు. ఈ రోజుకి వీ హ్యావ్ నో కన్స్ట్రెయింట్స్ ఆన్, అంటే ఎక్స్ట్రా బడ్జెట్ ఏమీ అవ్వలేదు. హర్ ప్లానింగ్ వాజ్ వెరీ నైస్. అండ్ మా అంటే తక్కువ ప్రమోషన్ వేరు, వెన్ ద ప్రొడ్యూసర్ ఈజ్ అ సెలబ్రిటీ. సో మా ప్రమోషన్స్ చాలా తక్కువ బడ్జెట్లో చాలా ఎక్కువ అవుతాయి. అండ్ దెన్ వీఆర్ షీ ఈస్ దేర్. సో యునో ఇట్ ఈస్ మచ్, అంటే ప్రమోషన్లోనే బడ్జెట్ చాలా తగ్గిపోయిందండి యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ ఉంటారు. ఆయన సినిమా కథలో ఆయన పూర్తిగా వినరు, జస్ట్ పాయింట్ నమ్మితే డైరెక్టర్ చేసి అంటారు. బట్ ఈ సినిమా కథ ఆయనకి చెప్పించడానికి అంటే ఆయన రీజన్ ఏంటి? విన్నారా, పూర్తిగా విన్నారా, లేదా పాయింట్ చెప్పారా? అలా ఏం పాయింట్ డిస్కషన్ చేశారు సార్. ఓకే, ఆయన ఆ మూమెంట్లో నాకు చెప్పిన తర్వాత, ఈ కథ చెప్పిన తర్వాత ఏంటంటే ఆ కథలో మీరు రిలేట్ చేసుకుంటే మన అంటే మీరు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకునే వాళ్ళు మామూలుగా ఎవరు ఓన్ చేసుకుంటారంటే ఆ సినిమాల మీద కసి ఉంటుంది చూడండి. అంటే సినిమా అంటే చొక్కాలు చింపేసుకునే వాళ్ళు అందరం ఓన్ చేసుకుంటాం. మేము అందరం అలాగే చిన్నప్పటి నుంచి చూసాం. సో ఈ సినిమా స్టోరీలో ఆ చొక్కాలు చింపుకునే సీన్లు కొన్ని ఎక్కువ ఉన్నాయి. అంటే నిజంగానే మనం ఎగ్జైట్ అయిపోతాం అనమాట, కొన్ని ఇమోషన్స్ అవన్నీ. అండ్ దెన్ ఇట్ ఈస్ ప్రిటీ మచ్ రిలేటివ్. ఎందుకంటే ఎలక్షన్ మ్యాటర్స్ కూడా కొన్ని కనెక్ట్ చేసి తిను రాసాడు, చాలా న్యాచురల్గా రాసాడు. అంటే ఒక ఊర్లో ఎలక్షన్ అలా జరుగుతుంది, ఇంకేం లేదు. సో ఆ విధంగా చూసుకున్న ఆ పర్టికులర్ టైంలో మనకి జరుగుతున్న అన్ని ఏవైతే మనం చూస్తున్నాం పరిణామాలు, ఎలా అయితే లీడర్స్ ఉంటారు, ఆ పర్టికులర్ కనెక్షన్లో కూడా నాకు చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. సో ఎలక్షన్ ముందు వచ్చింటే బాగున్నాను, కానీ ఎలక్షన్ తర్వాత ఇంకా పెద్ద హిట్ అవుద్దని మేము అనుకుంటున్నాం. వంశీ గారు అయితే యాక్చువల్గా ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఇంతకుముందు చెప్తూనే ఆయన ఏమన్నారంటే పరిణామాలు అవన్నీ చూసి అని అన్నారు కదా యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు ఒక సినిమాల ద్వారా కూడా ఏంటంటే వేరే వాళ్ళని కొంచెం మన దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి చేయడం అనేది జరుగుతున్నాయి ఈ మధ్యన, కొన్ని చూసాం మనం. అవును సార్. సో మీ సినిమాలో కూడా అలా రిలేటబిలిటీ ఉండేలాగా ఏమన్నా ఉంటుంది యాడింగ్స్ ఉంటుంది సార్. ఎందుకంటే ప్రతి ఊర్లో జరిగేది ఉంటుంది సార్, అంతకు మించి ఏం లేదు. రిలేటబుల్ అంతే ఉంటుంది. లైక్ 2019లో నేను చూసింది 2020లో రాశాను, అంతే సార్. అయితే ఇప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్లు అటు పక్క ఇటు పక్క ఒకళ్ళు ఉన్నారు. సో ఇద్దరులో ఎవరు స్ట్రిక్ట్ ప్రొడ్యూసర్? అరుగోండి ఆయన సార్. లేదు సార్, చాలా సపోర్టివ్ అండి. అంటే ఒక అదృష్టం, నేనేదో అదృష్టం చేసుకున్నాను, మా కుర్రోళ్ళు 11 మంది అదృష్టం చేసుకున్నారు, అంతే సార్.
నిహారిక గారు, ఎక్సలెంట్. సో టీజర్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా ఒక మెమరీస్ అన్నీ మనకి గుర్తు చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు కాబట్టి, సో మీరు కూడా మీ ఇంట్లో చాలామంది కజిన్స్తో పెరుగుంటారు, చరణ్ గారు కావచ్చు, వరుణ్ గారు కావచ్చు, ధర్మ తేజ్ గారు కావచ్చు, వీళ్ళందరితో. సో మీకున్న ఒక మెమరీ అయినా షేర్ చేసుకుంటారా? లైక్ మీకు గుర్తొచ్చింది, లైక్ ఈ స్టోరీ విన్నప్పుడు. నాకు డెఫినెట్గా ఉండే మెమరీ, వెరీ స్ట్రాంగ్ మెమరీ అంటే అది చాలా మందికి తెలుసు అనుకుంటా. ఎవ్రీ సండే చిరంజీవి గారి ఇంట్లో కలుస్తాం మేము, కజిన్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరు కాదు, జస్ట్ క్లోజ్ ఫ్యామిలీ. సో ఆ టైంలో ఒక ప్లేట్ పట్టుకొని నేను తినేదాన్ని కాదు, అందరి ప్లేట్ దగ్గర ఒక్కొక్క ముద్ద తినేదాన్ని. నాకు అది చాలా అలవాటు. సండే అంటే ఇప్పటికీ నా చేతిలో ఒక ప్లేట్ మీరు చూడరు, ఎవరో ఒకరి ప్లేట్లో నుంచి తింటూ ఉంటాను. సో ఫర్ మీ దట్ ఈస్ వెరీ గుడ్ మెమరీ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిహారిక గారు, సో బేసిక్గా అందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటున్నారు, అండ్ మిమ్మల్ని మాత్రం నేను డిప్యూటీ సీఎం గారి తాలూకా అండి. అదే. సో ఆ పిఠాపురం ఎమ్మెల్యే గారి అమ్మాయి నిహారిక గారు అని అంటున్నారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? ఓ చాలా బాగుంది. అంటే నేను ఐ థింక్ అది ఆ ఫోటో పెట్టిన తర్వాత అన్నారు అనుకుంటా, బట్ డెఫినెట్లీ ఇట్స్ మోస్ట్ హ్యాపీ ఫీలింగ్. ఇప్పటి వరకు ద ఇయర్ హ్యాస్ బిన్ వెరీ గుడ్. సో వే ప్రేయింగ్ దట్ కమిటీ కుర్రాలు సక్సెస్ అయితే దాంతో కూడా ద ఇయర్ విల్ బి వెరీ గుడ్. బేసిక్గా నాకు క్వశ్చన్ ఏంటంటే నిహారిక గారు, అంటే వేరే లాంగ్వేజ్లో కూడా చాలా కొత్త సినిమాలు వస్తున్నాయి, బట్ ఆ సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి అండ్ 100 కోట్లు కలెక్షన్ చేస్తున్నాయి, అంటే స్టార్ హీరోస్ లేకపోయినా. అండ్ తెలుగులో అంతకంటే బెటర్ సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలు ఉన్నాయి, బట్ 100 కోట్లు అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఇది ఎప్పుడైనా మీరు థింక్ చేశారా, ఎందుకు మన తెలుగులో కొంచెం ఎక్కువ కలెక్షన్స్ అనేవి? అంటే ఆ ఇండస్ట్రీలో 100 crores చేయట్లేదేమో ఒక్కొక్క సినిమాలు. ఐ థింక్ దే డూయింగ్ ఇట్ అక్రాస్ ద సౌత్ స్టేట్స్, లెట్ ఇట్ బి ప్రేమలు ఆర్ మన్యుమల్ బాయ్స్. అది మనం మిగతా స్టేట్స్కి వెళ్ళిన తర్వాత ఇట్ మేడ్ సో మచ్ ఆఫ్ మనీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అలాగే అంటే యాజ్ తెలుగు ఆడియన్స్ ఐ థింక్ వేర్ ఎ లిటిల్ మోర్ ఓపెన్ టు అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్. సో ఐ థింక్ దట్ ఈస్ ద వన్ రీజన్. బట్ కమిటీ కుర్రాళ్ళు కూడా ఏ భాషా భేదం లేకుండా అన్ని రాష్ట్రాలకి వెళ్ళి అందరూ చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ కూరలందరికీ కూడా కంగ్రాచులేషన్. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఎస్. సో నిహారిక గారు, అంటే టీజర్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, ఎందుకంటే చూస్తున్నప్పుడు ఆ సాంగ్స్ 2 సాంగ్స్ కావచ్చు చాలా బాగున్నాయి. ఇంకా సాంగ్స్ కోసం వెయిట్ చేయాలని అయితే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు సో అనుదీప్ గారు. సో అంటే మళ్ళీ రావు, అంటే ఆ రోజుల్లో మళ్ళీ రావు అనే, అంటే అలాంటి సిచ్యువేషన్ అంటే మీకు లైఫ్లో గుర్తొచ్చింది ఏంటి ఆ సాంగ్ వినగానే, ఆ రోజుల్లో మళ్ళీ రావు అన్న? నాకు డెఫినెట్లీ ఏంటి అంటే చిన్నప్పుడు, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్యూ మూవీస్ నేను చూసినప్పుడు మనకి చేంబర్ ఉంది కదా, చేంబర్లో నేను సినిమాలు చూసేదాన్ని, ఎందుకంటే బయటకు పంపించాలి కాబట్టి, మరీ చిన్నపిల్లని కాబట్టి. ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ నేను చేంబర్లో చూసి, అప్పట్లో చిరంజీవి గారు ఒక్కలే హీరో అనుకునేదాన్ని నేను, అంటే నేను మిగతా వాళ్ళ సినిమాలు చూడలేదు కాబట్టి. సో కానీ మెల్లమెల్లగా నాగార్జున గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు కూడా రామానాయుడులోను చేంబర్లోను ప్లే చేయడం చూసినప్పుడు ఓకే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి థియేటర్స్లో, చేంబర్లో నాకు సినిమా చూడడం అనేది ఐ డోంట్ థింక్ ఐల్ గెట్ ఇట్ బ్యాక్. ఎందుకంటే ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్ అంటున్నారు, ఏఎంబి అంటున్నారు, ఎక్కడంటే అక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటున్నారు. కానీ ఆ ప్లేస్ ఎప్పుడు విజిట్ చేసినా ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ మెమరీ ఫర్ మీ. ఎందుకంటే చిన్నప్పుడు స్నాక్స్ కోసం పరిగెట్టింది అదంతా గుర్తొస్తుంది అనమాట. నేను వైష్ణవ్ ఎక్కువ. డెఫినెట్గా నాకు ఆ రోజులు మళ్ళీ రావు అనిపిస్తుంది. సో నిహారిక గారు, యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ తర్వాత వరకు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కనబడతారు. సో చాలా మంచి మెమోరీస్ కూడా మాకందరికి గుర్తు చేశారు ఎలక్షన్ టైంలో. సో అదే ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా చూసాము. చాలా ఆ మెమోరీస్ ఎలా అనిపించాయి మీకు చూస్తున్న వీడియోస్ అవన్నీ కూడా ఇన్స్టాలో? నాకు అసలు ఫ్యాన్స్ ఎడిట్ చేసినవి ఇంపెక్కబుల్ ఎడిట్స్ అండి. నేను పోస్ట్ చేసిన పిక్చర్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఎడిట్. కళ్యాణ్ బాబాయ్ గారిది జస్ట్ రిజల్ట్ రోజు ఏదైతే పెట్టానో ఫోటో, అది కూడా ఫ్యాన్ ఎడిట్. సో ఆ ఎడిట్స్ చూసి, లేకపోతే మా ఫ్యామిలీ వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే ఐ జస్ట్ ఫీల్ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. పింక్ ఎలిఫెంట్ పైన వెబ్ సిరీస్ నుంచి ఇప్పుడు సినిమాలోకి వచ్చారు. సో మీ ఇంట్లో కూడా చాలామంది హీరోస్ ఉన్నారు, ఎప్పుడన్నా ప్లాన్ చేస్తున్నారా ఏమన్నా? ఇట్స్ డెఫినెట్లీ అ బిగ్ లీప్ నాకు. ఈ సినిమా కూడా నేను ఫస్ట్ సినిమా కొత్త వాళ్ళతో చేయాలి అని అయితే స్టార్ట్ చేయలేదు. డెఫినెట్గా ఒక మంచి సినిమా చేద్దామని స్టార్ట్ చేశాను. బట్ ఐ ఫౌండ్ దీస్ బాయ్స్
అండ్ వంశీ గారు. బట్ డెఫినెట్గా ఇఫ్ దేర్ ఇస్ అ గుడ్ స్క్రిప్ట్ దట్ నేను జస్టిస్ చేయగలుగుతాను ప్రొడ్యూసర్ లాగా ఒక స్క్రిప్ట్కి అనిపిస్తే కనుక డెఫినెట్గా మా ఫ్యామిలీ వాళ్ళతో కూడా చేస్తాను. నిహారిక గారు, హాయ్ అండి. హలో అండి. నా పేరు బబిత. కమిటీ కుర్రాళ్ళు చాలా బాగుంది అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ముందుగానే. అయితే చాలా యంగ్ ఏజ్లో మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయింది మీ కెరియర్, తర్వాత హీరోయిన్గా చేశారు అండ్ స్టిల్ యు ఆర్ డూయింగ్ హీరోయిన్గా ప్రొడ్యూసర్గా రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎక్కువగా మీరుగా నచ్చేది యాజ్ అ ప్రొడ్యూసర్ అనుకుంటారా లేకపోతే హీరోయిన్గా అనుకుంటారా? మా నాన్న దృష్టిలో చెప్పాలా, నా దృష్టిలోనా? ఇద్దరి దృష్టిలో, ఇద్దరివి చెప్పండి. My dad loves me as a producer because I think as a producer, I think my dad thinks I'm a better producer than him. That's a big compliment. It's a big compliment. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమాకి 4 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అరే వింటారా? ఓకే. బట్ ఐ థింక్ దెర్ ఇస్ comparatively lesser stress for me in acting, and acting has always been my first love, so I would choose that. అయితే ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పటి వరకు ఓన్లీ OTTలో చేశారు అండ్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ టఫ్ అనే చెప్పాలి లిటిల్ బిట్. సో ఇది ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రేట్ ఆన్సర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నిహారిక గారు, ఎస్, కమిటీ కుర్రాళ్ళు టీజర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో యాజ్ అన్ యంగ్ ఫిల్మ్ మేకర్గా మీరు కొత్త డైరెక్టర్తో అలాగే 11 మంది కొత్త ఆర్టిస్టులతో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది చాలా హ్యూజ్ థింగ్ ఇది. సో ఈ మూవీ ద్వారా మనం వాళ్ళ కమిటీ కుర్రాళ్ళు ఒక పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ చూడాలా లేకపోతే ఒక కోర్ మెసేజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీ నుంచి? దెర్ ఇస్ డెఫినెట్లీ నో మెసేజ్ అండి. నాకే సినిమాలు చూసినప్పుడు నాకు ఎవరైనా మెసేజ్లు ఇస్తే నాకు చాలా చిరాకు. సో నేను నా సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకోవట్లేదు, కానీ మీకు మీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి లేకపోతే మరీ ఫ్యూచర్లో మీ పిల్లలకి లేకపోతే మీ ఫ్రెండ్స్కి గుర్తు చేసి సినిమా చూసిన తర్వాత మీరు ఎవరైనా ఒక్క ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నా సినిమా హిట్ అయినట్టు. నిహారిక గారు, హలో అండి. You can sit. I can. నించొని అడగాలంట వాళ్ళు. ఓహో అలాగా. ఓకే డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్, టీజర్ చాలా బాగుంది అండ్ నాకు తెలిసి వీళ్ళందరికీ వీళ్ళ స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చుంటాయి. సో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మీ ఫాదర్ నాగబాబు గారు చెప్పడం ఏంటంటే సుష్మిత వెరీ స్ట్రిక్ట్ ఇంట్లో అండ్ కజన్స్ అందరూ కూడా ఆవిడని చాలా స్ట్రిక్ట్లో పెట్టారు అని అన్నారు. అండ్ మీరు సుష్మిత గారు చాలా క్లోజ్ అని విన్నాము. సో ప్రొడక్షన్లో ఎంతవరకు మీరు ఆవిడని ఫాలో అవుతారు? ఏమైనా సజెషన్స్ తీసుకుంటారా కథలు విన్నప్పుడు, మీరు కథలు ఓకే చేసినప్పుడు? ఐ థింక్ ప్రొడక్షన్కి వచ్చేసరికి అంటే ఏజ్లో ఎంత నాకు సిస్టర్ పెద్ద అక్క అయినా కూడా ప్రొడక్షన్కి వచ్చేసరికి వీ బికమ్ వెరీ ఫ్రెండ్లీ. అంటే నువ్వేం చేస్తున్నావు, ఇయర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, నేను ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అని చెప్పి ఐ థింక్ అవర్ కాన్వర్సేషన్స్ ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ రాదర్ దెన్ లెర్నింగ్స్ ఆర్ టీచింగ్స్. ఓకే. సో ప్రొడ్యూసర్గా ఏ కథ విన్నప్పుడైనా సరే ఇది మా కళ్యాణ్ బాబాయ్కి అయితే బాగుంటుందే అని అనుకున్నారా? ఆర్ ఎల్స్ కళ్యాణ్ బాబాయ్ కోసం ఒక కథ ఏదైనా రెడీగా ఉంది అని ఉందా? యాజ్ అ ప్రొడ్యూసర్గా చెప్పండి. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు నాకు అలాంటి స్క్రిప్ట్ అయితే వినలేదండి. ఎలాంటి స్క్రిప్ట్ కోరుకుంటున్నారో చెప్పండి. చాలా యంగ్ మేకర్స్ ఆయన ఫాలోవర్స్ వెయిటింగ్గా ఉన్నారు. నేనా ఆయననా? ఖుషి మళ్ళీ తీయడం అంటే కష్టమే. బట్ ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ అ లవ్ స్టోరీ. ఇన్ అ లవ్ స్టోరీ? నాకు కళ్యాణ్ బాబాయ్ సిగ్గుపడితే చాలా ఇష్టం, సో అందుకని లవ్ స్టోరీ. ఓకే డన్. సో కెన్ ఐ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ బాయ్స్? ఎస్. సో బేసికల్గా ప్రొడ్యూసర్స్ అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. బట్ నాకు తెలిసి నిహారిక గారు ఇక్కడ ఎంత జోవియల్గా ఉన్నారో, అంటే ఫార్మల్గా ఉన్నారు అలానే, కానీ వన్ మెమరబుల్ మూమెంట్ విత్ నిహారిక గారు ఆన్ సెట్స్ వచ్చేవారా? ఎలా ఉండేది? ఒకరు ఎవరైనా చెప్పండి. యాక్చువల్లీ షూట్ మొత్తం అవుట్డోర్ అయింది గోదావరిలో, అమరాపురం. సో వచ్చేవారు 1 వీక్ వచ్చి ఉంటారు ఆల్మోస్ట్. షూట్ అంతా బాగానే అయింది. గ్రేట్ మెమరీ అంటే మేము వర్క్షాప్ స్టార్ట్ అయిన టైంలో ఫస్ట్ టైం అందరం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫీల్ లైక్ హోమ్ అన్నారు. మేము అప్పటి నుంచి ఆఫీస్ నిజంగానే హోమ్లా ఫీల్ అయ్యి అక్కడే టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటాం.
డైరెక్టర్ గారు సార్, ఈ సినిమా అంటే మీరు కంప్లీట్ గోదావరి సైడ్ అండ్ మీ నేటివ్ అక్కడేనా? అండ్ సెకండ్ థింగ్, ఓకే, సాంగ్లో మనకి పిఠాపురం తాలూకా సార్, ఓకే, తాడేపల్లిగూడెం అండి. ఓకే, రైట్ సార్. సాంగ్లో చాలా నాస్టాలజిక్ మనకి పాత ఐటమ్స్ అన్నిటిని అంటే రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. సినిమాలో అవి మన అంతవరకు చూడొచ్చు. అండ్ మీ క్యారెక్టర్ని ఇక్కడ ఉన్న ఈ 11 మందిలో రిప్రజెంట్ చేయాలంటే ఎవరితో చేసుకుంటారు? ఓ మై గాడ్ సార్, మా బ్యాచ్ ఒక 15 మంది దాకా ఉండేవాళ్ళం అండి. వాళ్ళందరూ ఎలా వీళ్ళు 11 మందిలో ఎలా కనబడతారో మీకు కూడా ఒక 11 మంది 10 మంది బ్యాచ్ ఉంటారు కదా సార్, వాళ్ళని వీళ్ళలో చూసుకుంటారు. అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ బ్యాచ్ని చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శివ లాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాడు మన దాంట్లో, కెప్టెన్ లాగా ఒకడు ఉంటాడు. సూర్యలాగా ఒక క్యూట్ బాయ్ ఉంటాడు మా సూర్యలాగా. మా విలియం లాగా ఒక నాటీ బాయ్ ఉంటాడు ఒకడు, చిల్లరగా చేస్తూ ఉంటాడు ఊళ్ళో. పెద్దోడు అని చెప్పేసి ప్రసాద్ బెహ్రా చేస్తున్నాడు, వి మిస్ హిమ్ హియర్ షూట్లో ఉన్నారు. ఆయనలాగా ఒక మంచి ఫన్ చేసేవాళ్ళు ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. అలాగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరిని కనెక్ట్ అవుతారండి అందరూ. ఇప్పుడు ఈ సుబ్బులాగా కొంచెం యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉంటాడు మనకి ఊళ్ళో. అలా నేను అందరితోనే కనెక్ట్ అయ్యాను, నా క్యారెక్టర్లు అన్నీ. అది నిజం చెప్పండి సార్, మీరు చేసి ఉండరా, మీరు ఫీల్ అయ్యి ఉండరా? మా అంటే సార్ మామూలుగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ మీలో, అందులో ఎవరు సార్ ఇక్కడ ముద్దు పెడితే కడుపు వచ్చింది అనుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరున్నారు సార్ ఇక్కడ? అందరూ అనుకున్నావా లేదా సార్? న్యాయంగా చెప్పండి. అంతే కదా సార్, న్యాయంగా. ఆ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం సార్ ఇక్కడ? ఆ షాప్కి వెళ్ళిన వాళ్ళు ఎంత ఉన్నారు సార్? మన ఊరి జాతరలు చూడలేదా? మన ఊరి ఇడ్లీ మామ కొట్లు లేవా? ఒకే ప్లేట్లో ఫ్రెండ్స్ అందరం కలిపి తినలేదా? ఒకే చోట అందరం స్నానం చేయలేదా? ఒకే చోట ఆడుకోలేదా? అవే ఉంటాయి సార్. వాటిని మనం కనెక్ట్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఒక క్యారెక్టర్ని మేడం చెప్పినట్టు మీరు చూసినప్పుడు, అరే ఈ నా ఫ్రెండ్ అలాగే ఉండేవాడే, పెద్దోడు క్యారెక్టర్ నా మావాడే, ఈ శివావాడు మావాడే, ఈ సుబ్బు మావాడే, ఈ ఆత్రం అనేవాడు మావాడే, ఈ బ్రిటిష్ అనేవాడు మావాడే. అలా ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్కరికి కనెక్ట్ చేసుకుంటారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని మనం ఓన్ చేసుకుంటాం. సో ముక్కలుగా నాలో ఉన్నారు అందరూ. నిహారిక అందరికీ పంచారు, వీళ్ళు చెప్తారు బెటర్. నిహారిక గారు, యాక్చువల్లీ ఈ ఇయర్ కంప్లీట్లీ మనకి చూసుకుంటే పద్మవిభూషణ్ మెగాస్టార్ గారికి అండ్ నిన్న పవన్ కళ్యాణ్ గారికి గెలవడము, డిప్యూటీ సీఎం అవ్వచ్చు, అండ్ సుష్మిత గారు నిన్న సిరీస్ అది కూడా ఇప్పుడు రన్నింగ్ సక్సెస్ఫుల్. అండ్ ఇది మీరు తీసుకొస్తున్న మూవీ కూడా యాక్చువల్లీ ఇది మెగా నామ సంవత్సరం కింద డిక్లేర్ చేసుకోవచ్చు. సో కమింగ్ అప్ ఈ సినిమాలో మనకి చూసుకుంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నిక్ నేమ్స్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో మీకు చిన్నప్పుడు ఎవరన్నా నిక్ నేమ్ స్కూల్లో కానీ ఏదన్నా పెట్టినట్టు, లేదా ఇంట్లో మిమ్మల్ని నిక్ నేమ్తో పిలిచింది? సూర్యకాంతం అని ఎవరు పిలవరు సార్, మా ఫ్రెండ్స్ కొంతమంది పిలిచేవాళ్ళు అంతే, కాంతం అని. బట్ లేదు సార్, నీహా అంతే, నీహా, పాప. ఒక నిమిషం రఘు గారు. మేడం, మనం చూసుకునే సినిమాలు తర్వాత తీసుకుందాం, జనం చూసే సినిమా ముందు తెద్దాం, మార్పుద్దాం అనే కమిట్మెంట్తో తీశారు ఈ సినిమాని. సార్ మీరు చెప్పినంత అందంగా నేను చెప్పకపోవచ్చు, కానీ ఎగ్జాక్ట్గా అదే సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, ఇది హిట్ అవ్వాలనే కమిట్మెంట్తో యదువంశీ గారి నాటి కమిటీ కుర్రాళ్ళు ఎక్కడ తగ్గేదే లే అంటున్నారు వీళ్ళు. తెలివిగా వారు తెలుగోళ్ళు. క్యూట్ నిహారిక గారికి పట్టుదల, స్వయం కృషి, 2 కళ్ళు. మీరు చప్పట్లు కొట్టండి, మీకే చప్పట్లు కొట్టండి. అందరినీ అలరించి అల్లరి చేసే వాళ్ళే కమిటీ కుర్రాళ్ళు. సినిమా చూసేటప్పుడు కనపడతాయి 32 పళ్ళు. సినిమాలు వీరి చిలిపి చేష్టలు గుర్తుంటాయి కొన్నేళ్ళు. ఈ సినిమా కోసం చూస్తున్నాయి వేళ కళ్ళు. అందానికి ఆనందకర అభినయానికి నిహారిక, క్యూట్ నిహారిక గారికి అంకితం ఈ అక్షరమాల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐఎమ్ బొమ్మిన వెంకట్, డైలాగ్ రైటర్ మేడం. నా పుస్తకాన్ని డైలీ పవన్ కళ్యాణ్ గారు చదువుతున్నారు. ఓ వావ్, ఇన్స్పైరింగ్ వర్డ్స్. చదవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు గిఫ్ట్గా ఇవ్వచ్చు కదా ఇది? డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చి గిఫ్ట్గా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే ఇస్తున్నాను. ఇవ్వండి సార్. అక్షరమాల అని ఫస్ట్ టైం వింటున్నాను సార్ నేను, చాలా అందంగా. నా చేతిలో
నెక్స్ట్ అడుగుతున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, వన్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుని క్లోజ్ చేసేద్దాము. ఎస్, రఘు గారు, రఘు బ్రో, రఘు రఘు ప్రభువా? రఘు. రఘు, ఓకే. ఎందుకు ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారో అంటే బాగా చాలా మందిని వెయిట్ తగ్గించే అంటున్నారు కదా, బాగా చూడడానికి నాకు ఆయన బాగా తగ్గిపోయినట్టు కనిపిస్తున్నారు. యాక్చువల్లీ వెయిట్ చాలా తగ్గా, మళ్ళీ పెరిగా, ఇప్పుడు మళ్ళీ తగ్గా. అంటే ప్రమోషన్స్లో కొంచెం హ్యాండ్సమ్గా కనిపించాలి కదా, ఎంతమంది ఉన్నారు. యాక్షన్ సీక్వెన్స్లో అంటే ఎంత బాగా డైరెక్టర్ గారు ఇబ్బంది పెట్టారు మీ అందరిని. డైరెక్టర్ గారి కంటే విజయ్ మాస్టర్ బాగా ఇబ్బంది ఏం పెట్టలేదు, మాకు అనిపించింది అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, డన్, థ్యాంక్ యూ. కానీ we enjoyed a lot that We enjoyed a lot, sir. Thank you, sir. Really we enjoyed a lot, sir. Thank you so much, media friends, for this lovely interaction, and thank you so much, committee Kurrallu team. Thank you guys, andarki. thank you so much. Yes, committee Kurrallu, all the very best. టీజర్ లాంచ్ చాలా చాలా సక్సెస్ఫుల్ చేసిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నితిన్ గారికి మరొకసారి థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ద టీజర్. సో ఎస్, మరింత కంటెంట్తో మరింత అలరించడానికి ఈ టీం మళ్ళీ మన ముందుకు వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.